సండే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కూడా తెలియకుండా ఫేవరెటిజం చేస్తున్నారా, ఏంట్రా సపరేట్ రూల్ తనుజ గారికి అన్న ఫీలింగ్ వచ్చింది మా. మీరు ఏమైనా అనుకోండి. దాంతోపాటుగా క్లియర్గా నేను మధ్యాహ్నం ఏదైతే వీడియో చేశానో సాయంత్రం పూట ఆ వీడియో మీద స్టిక్ అయి ఉన్నాను. ఎంత తనుజ గారి పిఆర్ నన్ను టార్గెట్ చేసినా, ఎంత వాళ్ళు ట్విట్టర్లో నాకు ట్యాగ్ చేసి నేనేదో హాస్పిటల్లో ఉండి పెట్టేశాడు, ఆవేశపడి పెట్టేశాడు, ప్రోమో చూసి వీడియో చేశాడు అనుకున్నా, ప్రోమో చూసి చేసిన ప్రోమోలో ఉన్న ఒపీనియన్, ఎపిసోడ్లో ఉన్న ఒపీనియన్ సేమ్ టు సేమ్, ఏమీ మారలేదు. కానీ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి, ఇంకా ఎక్స్ట్రాగా దొరికిపోయారు ఆవిడ. ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నా. మన రివ్యూస్ ఎపిసోడ్ టు ఎపిసోడ్లో ఉన్న కంటెంట్ని బట్టే ఉంటుంది. ఎపిసోడ్లో ఎవరు పాజిటివ్ అయినా అతిగానే పొగుడతాం, ఎవరు నెగిటివ్ అయినా నెగిటివ్ని గట్టిగానే చెప్తాం. వాళ్ళ ఓటింగ్ గురించి, వాళ్ళ ఫేవరెట్, వాళ్ళ ఫాలోవర్స్ గురించి మనకు సంబంధం లేదు. ఏదైనా కొంచెం ఎక్స్టెన్స్గానే ఉంటుంది, ఎక్స్టెన్సివ్గానే ఉంటుంది, కొంచెం ఓవర్గానే ఉంటుంది, తప్పదు. పాయింట్ ఏంటంటే ఈవిడ అడ్డంగా బుక్ అయ్యారండి. పాయింట్స్ చెప్పే దాంట్లో ఆవిడ జనాలు లైవ్ చూస్తారనుకోవట్లేదు, లేకుంటే 24/7 చూడరు, ఓన్లీ ఎపిసోడ్ చూస్తారనుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ క్లియర్గా ఆవిడ ఇమాన్యుల్కి చెప్పిన పాయింట్లు వరస్టోభ్య. దీని మీద నేను సపరేట్ రీల్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంత కోపం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు లాజిక్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎవరైనా ఏ కంటెస్టెంట్ అయినా లాజికల్గా మాట్లాడితే రెస్పెక్ట్ ఇస్తా. లాజిక్ లేకుండా మాట్లాడి చూసే వాళ్ళకి అర్థం కాదులే ఇదనే పాయింట్లో తిక్కగా మాట్లాడాలనుకోండి నాకు నచ్చదు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. దాంతోపాటుగా 2-3 సార్లు ఎదురైనాయి. ఒక్క తనుజ గారు రిలేటెడ్గా 2-3 సార్లు ఎదురయ్యాయి. వాటి అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. దాంతోపాటుగా రామారావుతో చూస్తే నాకు చిరాకు వచ్చిందండి. వాటి గురించి మాట్లాడతా. మాధురి గారు రిలేటెడ్గా ఆవిడ బజర్ ప్రెస్ చేయకపోవడానికి రీజన్స్, దానివల్ల ఏమైంది, ఏంటి కథ అనేది మీరు ఊహించిన పాయింట్స్ ఒక 5-6 అయినా అట్లీస్ట్ చెప్తాను. మీకు చాలా ఖచ్చితంగా న్యూట్రల్ వేలో చూస్తే తనుజ గారి పిఆర్కి, తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా నేను చెప్పిన పాయింట్లు యాక్సెప్ట్ చేయాల్సింది. దీనికి కౌంటర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్ దీనికి మాత్రం కౌంటర్ ఇవ్వాలి. బూతులకి వాటికి వీటికి పోవడం, ఇంకేదైనా అనవసరమైన మాటలు మాట్లాడేసి కౌంటర్ అంటే ఎట్లా ఉండాలంటే ఈ పాయింట్కి ఆ పాయింట్ కౌంటర్, దట్స్ ఇట్. అట్లా ఉండాలి, విత్ ప్రూఫ్స్తో కొట్టాలి. అంతేగాని ఏదేదో మాట్లాడితే వర్కౌట్ కాదు. దీనికి కౌంటర్ ఇవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే దీనికి యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ బట్టే మాట్లాడతా, ఎపిసోడ్ బట్టే మాట్లాడతాను. మీరు చూసుకోవాలి. పాయింట్ మొత్తం చూడండి, వీడియో అంతా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో నాకు సార్ తనుజ గారికి ఇచ్చిన కొన్ని సజెషన్ మాత్రం చాలా బాగున్నాయి. ఆవిడది నేను కూడా ఫీల్ అయిన తప్పులు అవే. రేషన్ మేనేజర్గా ఆవిడ చేసిన మిస్టేక్స్ అన్నింటిలోకి ఒక్క కళ్యాణ్ రిలేటెడ్గా ఆ వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్ వేడి చెడిపోద్ది అనేది క్లారిటీ లేకుండా చేస్తూ కళ్యాణ్ ఆర్డర్ వేయకుండా ఆర్డర్ వేసామన్న ఫీలింగ్తో మాట్లాడింది తప్పించి మిగతా వాటిల్లో ఎక్కడా తనుజ గారిది ఈ వీక్ మొత్తం మీద తప్పు లేదని గొంతెత్తి 2-3 వీడియోలో చెప్పాను. స్టిల్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మిగతా వాటిలో తప్పేం లేదు. ఆవిడ టోనే తప్పు, ఆవిడ మాట్లాడే విధానమే తప్పు. కానీ అక్కడ ఆ కాన్వర్జేషన్లో ఆవిడ మాట్లాడే ఆ పాయింట్స్ అన్నీ రైటు. ఆ టోను అండ్ ఆవిడ రూడ్ ఎక్స్ప్రెషన్సే రాంగ్ అని క్లియర్గా చెప్పాను. అదే నాకు సార్ చెప్పారు. దాంట్లో చెప్పేటప్పుడు ఈవిడ తప్పించుకోవాలని చూసిన విధానం అస్సలు నచ్చలేదు. తప్పించుకోవాలని చూస్తూ వేరే అన్నీ తీసుకొని వచ్చి మాట్లాడితే దానికి కన్విన్సింగ్గా నాకు సార్ కొంచెం పట్టించుకోకుండా వదిలేశారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఇమాన్యుల్ని చూస్తే నాకు పాపం అనిపించింది. ఇంకొక దాంట్లో కూడా పాపం అనిపిస్తుంది. ఇమాన్యుల్కి అనవసరంగా చెప్తా, పాయింట్ బై పాయింట్ వద్దాం. ప్రతి పాయింట్ని టచ్ చేస్తాను, ఫాస్ట్ లాగిస్తాను, ఎందుకంటే పెద్ద విషయం కాదు. దీని తర్వాత ఒక రీల్ చేస్తా. రీల్ కోసం కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి రీల్ చేయండి. రీల్ కోసం చూడండి. అండ్ మామ ఎప్పుడు అడిగేదే, ఫస్ట్ లైక్ చేయండి మామ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ సీజన్ 9, బిగ్ బాస్ సీజన్ 7 నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా ఏం స్టార్ట్ అయింది అంటే క్లియర్గా చెప్తాను. ఇక్కడ నుంచి అర్థం చేసుకొని ప్రతిరోజు రిపీటెడ్గా మీరు చెప్పాల్సిందంటే నేను ఎవరిని అడగను, ఓన్లీ న్యూట్రల్ ఆడియన్స్ని మాత్రమే అడుగుతాను. మీకు మాత్రమే నా బాధ అర్థమవుద్ది. నన్ను మాత్రం ఆల్మోస్ట్ ప్రతి ఫ్యాన్స్ నన్ను తిడతానే ఉంటారు. ఎందుకంటే నేను ఒక రోజు పాజిటివ్ చేస్తాను, ఒక రోజు నెగిటివ్ కనిపిస్తే నెగిటివ్ చేస్తాను. కాన్స్టెంట్గా ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్ ఉండదు నా దగ్గర. ఏది గ్రడ్జ్ పెట్టుకునేది ఏముండదు. ఆ రోజు ఏమన్నా అనిపిస్తే అదే చెప్తాను. రేపుకి మళ్ళీ పాజిటివ్ అయితే రేపు పాజిటివ్, 3 రోజులు పాజిటివ్ అయితే 3 రోజులు పాజిటివ్, 10 రోజులు నెగిటివ్ కనపడితే 10 రోజులు నెగిటివ్గా చెప్తాను. అలా ఉంటాయి మన వీడియోలు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఫ్యాను మనల్ని హేట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఫ్యాను మనల్ని తిడుతూ ఉంటారు. ఓన్లీ న్యూట్రల్ ఆడియన్కి మాత్రమే అర్థమైపోతుంది. ప్రతిరోజు మన రివ్యూ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి మాత్రమే ఆదిరెడ్డి ఆ రోజు ఎపిసోడ్ని బట్టి చెప్తాడు రా, వీడు ఉడాలుగాడు, వీడు అంటాడు అనిపించుకుంటాడు, కానీ జెన్యూన్గానే హార్ట్ఫుల్గానే చెప్తాడు ఆ రోజు ఎపిసోడ్లో ఉన్నదాన్ని బట్టి అని న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం సపోర్ట్గా నిలబడాలి. ఎందుకంటే సీజన్ 7 నుంచి ఏం స్టార్ట్ అయిందంటే ఏదైతే జరుగుతుందో ఫేక్ ఓటింగ్లు అవి ఇవి వేసుకోలేక ఫేక్ ఓటింగ్లు ఆ మెయిల్స్ త్రూ చేసే ఛాన్సెస్ లేకుండా చేయడం వల్ల బిగ్ బాస్ టీము ఇప్పుడు స్పెండ్ చేసే అమౌంట్ మొత్తం పీఆర్ల మీద స్పెండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ పీఆర్ మీద స్పెండ్ చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి చూస్తున్నారు, రివ్యూవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి చూస్తున్నారు. ఎగ్జాంపుల్కి నా పేరు పెట్టి అందరి వీడియోల కింద కామెంట్లు ఏం పెడతారంటే తనుజాకి వీడియో సపోర్ట్ రా, అదిరా ఇదిరా అని కామెంట్లు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, కళ్యాణ్కి వీడి సపోర్ట్ రా అనేసి కామెంట్లు పెడతారు. ఎందుకంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నెగిటివ్ చేయడం కోసం. దాంతోపాటుగా ప్రతి
వీడియోస్ కింద యూట్యూబ్ ఛానల్స్ కింద ఫస్టే కామెంట్లు పెట్టేసి మీరు చూడండి నేను రివ్యూ చేస్తామో నా రివ్యూ 1 గంటకు అప్లోడ్ చేస్తాను. 1 గంటకు అప్లోడ్ చేయగానే వెంటనే 400 కామెంట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? ప్రతి పిఆర్ ఒక 20-30 కామెంట్లు స్వీట్ చేసుకుని టప్పని మన కింద వేస్తారు. ఆ కామెంట్కి మళ్ళీ ఒక 150 లైకులు కొట్టేసి టాప్లో పెట్టేస్తారు. కాబట్టి మీలాంటి జెన్యూన్ న్యూట్రల్ ఆడియన్స్ పల్స్ కనపడట్లా. దయచేసి న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్లు చేయడం మొదలు పెట్టండి. దయచేసి న్యూట్రల్ ఆడియన్స్ లైకులు చేయడం మొదలు పెట్టండి. ఇన్ఫ్లుయెన్స్ మీరు చేయాలి. న్యూట్రల్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచిగా ఉంటుంది బిగ్ బాస్. పిఆర్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కాదు. పిఆర్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ తప్పు, వాళ్ళు డబ్బులు తీసుకుని చేయాలి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడొద్దు అనేది నా బాధ. గుండెల మీద చేసుకొని చెప్తున్నా. నేను మాత్రం ఫ్యాక్ట్స్నే నమ్ముతాను, జెన్యూన్గా లాజిక్స్నే ఇష్టపడతాను. లాజికల్గా నాకేది అనిపిస్తే ఆ పర్టికులర్ ఎపిసోడ్ గురించి మాత్రమే ఉంటుంది. వేరే దాటి ఏమి మాట్లాడను. తనుజ గారికి బొచ్చెడు సార్లు పాజిటివ్ చెప్పాం, కళ్యాణ్కి బొచ్చెడు సార్లు పాజిటివ్ చెప్పాం, ఇమాన్యుల్కి బొచ్చెడు సార్లు పాజిటివ్ చెప్పాం, ఇలా ముగ్గురికి బొచ్చెడు సార్లు నెగిటివ్ చెప్పాం. మనది అలాగే ఉంటుంది. కంటిన్యూ అవుతా ఉంటే ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. తనుజ గారు వస్తా, నాకు అస్సలు నచ్చలేదండి. ఏంట్రా ఈవిడ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా ఈవిడ అన్న ఫీలింగ్ వస్తుంది. చూడడానికి 2-3 పాయింట్లే చిన్నవిలాగా మీకు కనిపించవచ్చు, కానీ దాని వెనక చాలా దారుణం ఉంది. మీరు ఎంతమంది రెస్పాండ్ అవుతారో, ఎంతమంది రియాక్ట్ అవుతారో ఈ పర్టికులర్ వీడియోకి మాత్రం కింద టైం ఫ్రేమ్ పెట్టి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయాల్సిందే, మీ వాయిస్ వినపడాల్సిందే. పాయింట్, సండే ఒంగోలు నుంచి ఒక అమ్మాయి వచ్చారు. ఇది ఫారెన్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి, నేషనల్ నుంచి, స్టేట్ వైడ్ వచ్చేసినట్టుంది. ఒంగోలు నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడేమనంటే, సార్ మీరంటే చాలా ఇష్టం సార్, యాజ్ యూజువల్గా మీ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్, అన్నమయ్య సినిమా ఎన్నిసార్లు చూశాను సార్, ఎప్పుడైనా ఎంత వయసు అమ్మా అంటే, సార్ చిన్నపిల్లని సార్, స్టిల్ అన్నమయ్య చూశాను సార్. సో అట్లా జరుగుతుంది. క్యాప్టెన్ ఏం పనిష్మెంట్ డిసైడ్ చేశారు ఇక్కడ తనుజ గారి ఫ్యాన్స్ అనేసి ఆడియన్స్ చెప్పారు. ఇది మీకు కొన్ని చెప్పాలి. ఆడియన్స్ రిలేటెడ్గా ఏం జరుగుతుందంటే, నిన్న నాకు ఒక ఆడియన్స్ చెప్పారు. చెప్పిన ఆడియన్ కూడా చెప్తాను. ఆడియన్ కూడా ఎందుకులే, చెప్పిన వాళ్ళ పేర్లు ఎందుకులే, బాగోదు, వాళ్ళు మళ్ళీ ఈ వీడియో చూస్తే హట్టే పత్రం ఊరికే. ఆ తర్వాత ఏంటంటే, ఆడియన్స్లో కొంతమంది నిన్న 2 చెప్పారు. వాళ్ళు డెమాన్ పవన్ రిలేటెడ్గా మాట్లాడారట. డెమాన్ పవన్ రిలేటెడ్గా నాకు ఫేవరెట్ అన్నట్టుగా మాట్లాడి, తనంటే ఇష్టం అన్నట్టుగా మాట్లాడారంట. అలా ప్రతి సండే సాటర్డేలో ఆడియన్స్ 2-3 మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది ఫేవరెట్ అని చెప్తారు. వాళ్ళు ఏదో ఒకరిద్దరు వేస్తారు. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు తనుజ గారి ఫేవరెట్ అని చెప్పారు, తనుజ గారిది వేశారు. ఆ రోజే కళ్యాణ్దనో ఇంకోటనో ఇమానుయల్ అనిపించుండొచ్చు. పర్టికులర్ ఎపిసోడ్లో ఒక్కొక్కరు కవర్ చేస్తూ వస్తారు. ఒకరోజు ఇమానుయల్ది కవర్ చేశారు, ఒకరోజు కళ్యాణ్ కవర్ చేశారు, ఒకరోజు సంజన గారిది కవర్ చేశారు, ఒకరోజు తనుజ గారిది కవర్ చేశారు. అట్లా ర్యాండమ్గా వేస్తూ ఉంటారు ఆడియన్స్ది. చాలామంది ఫ్యాన్స్ అని చెప్తారు, కానీ వాళ్ళు వేయాలనుకున్నది వేస్తారని చెప్పాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ నాకు సార్, క్యాప్టెన్ ఏం పనిష్మెంట్ డిసైడ్ చేసావు డిమాండ్ పవన్కి అంటే, సార్ అతను ఏమంటున్నాడంటే, అతని కోరికలు చూడండి, మనోడే కొట్టేస్తాను నేను. ఏ కోరికలు? డిమాండ్ పవన్ అమ్మాయిని ఉప్పు మూట వేసుకొని మొయ్యాలంట, రోజు 10 నిమిషాలు అన్నట్టుగా ఇచ్చిండు అన్నట్టుగా అనిపించింది నాకు. దానికి ఇవన్నీ చల్లవ అనేసి నాకు సార్ అంటా ఉండు. తర్వాత ఇంకోటి ఏదో అడిగాడండి, తనుజతో ఈ అమ్మాయితో మాట్లాడకుండా ఉంటానో సంథింగ్ ఏదో చెప్పాడు. లాస్ట్కి దివ్య చెప్పినట్టుగా ఒక వారం రోజులు ఓన్లీ అంట్లు తోమే డ్యూటీ, వాళ్ళకి అంట్లు తోమే దగ్గర తప్పించి, కిచెన్ డ్యూటీ దగ్గర తప్పించి ఎక్కడ కూడా మాట్లాడను మిగతా టైంలో అనేసి చెప్పారు. దానికి యాక్సెప్ట్ చేశారు రీతు అంటే. మనకు కూడా ఆ నస తగ్గింది. అదే పాయింట్ పట్టుకొని లాగి వీళ్ళ డిస్కషన్ ఆగిపోద్ది. ఈ వీక్ కొంచెం గ్యాప్ వచ్చింది, దానివల్ల కొంచెం వర్కౌట్ అవుద్ది, బాగానే ఉంటుంది. డెమాన్ పవన్ కూడా కొంచెం ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా డెమాన్ పవన్కి ఈ వీక్ ఇంకొక ప్లస్ అయ్యే అవకాశం ఏంటంటే, నాకు అనిపించింది, నాకేంటో అట్లా వచ్చేస్తాను ఈ పాయింట్, ఏం అర్థం కావట్లా. ఉడాల్ పొర్రా ఏం జరుగుతుందంటే, ఈ వీక్ ఎందుకు ప్లస్ అవుద్దిరా ఉడాలంటే, ఈ వీక్ మీరు సండే ప్రోమో చూసారా ఎపిసోడ్ అయిన తర్వాత? ఆ ప్రోమోలో నామినేషన్స్ ప్రోమో చూసారా? నామినేషన్ ప్రోమోని బట్టి నాకు తెలిసి లాస్ట్లో ఆ బొమ్మ పట్టుకొని పోయే ప్రోమో చేసి బొమ్మలు పట్టుకొని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళ నామినేషన్. అదే కానీ 1-on-1 పెట్టి ఉంటే డెమాన్ పవన్కి కళ్యాణ్కి ఏదైనా ఇష్యూ అయి ఉంటే కొంచెం ప్లస్ మైనస్ అయి ఉండేది డెమాన్ పవన్కి. అనవసరంగా అది నెగిటివ్ సైడే వెళ్ళి ఉండేది. డెమాన్ పవన్ అదే క్యాప్టెన్సీ టాస్క్ గురించి నామినేట్ చేస్తే అది కొంచెం వర్కౌట్ కాదు. అలా చేస్తాడేమో అనుకున్నా ఆ సిచ్యువేషన్ రాకుండా ఈ టాస్క్ పెట్టడం డెమాన్ పవన్ ప్లస్ అని నాకు అనిపిస్తుంది. అది పెట్టినా కూడా ఒక్కొక్కసారి ప్లస్ కూడా అవ్వచ్చు. కళ్యాణ్ నామినేట్ చేసి ఆ మాట్లాడే విధానంలో మాట్లాడేటప్పుడు కళ్యాణ్ ఏదైనా లూజ్ మాట్లాడినా, ఇతను బాగా మాట్లాడినా హైలైట్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ ఆ టాస్క్ రిలేటెడ్గానే చేస్తాననేసి రీతుతో చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో. అలా చేసినట్టు కొంచెం వర్కౌట్ కాదేమో అని అనుకున్నా, ఇప్పుడు ప్లస్ అయింది. దాంతోపాటుగా ఒకరికి మైనస్ అయింది. ఎవరికంటే తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ వసదేమో అనేసి గట్టిగా అనుకుంటా ఉంటే ఇది బొక్క బెటర్. ఈ టాస్క్ పెట్టకుండా డైరెక్ట్గా పెట్టుంటే తనుజ గారు ఇమాన్యుయల్ని నామినేట్ చేసిన వాళ్ళు, ఇమాన్యుయల్ని కూడా గట్టిగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళిద్దరు వచ్చి 1-1 వచ్చి కనీసమని వచ్చింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సీజన్లో రైవల్రీ పెట్టుకోవడానికి రెడీగా లేరు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అందరూ సర్వమంగళ మేళం అనిపించింది. దాని గురించి చెప్తాను ఎందుకనేది. నెక్స్ట్ జరిగి అయిపోయింది, ఆ పనిష్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. తనుజ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. తనుజ వారంలో 7 రోజులు 5 సార్లు 2 సార్లు టీ, 3 సార్లు అన్నం భోజనం టిఫిను,
7x5 35 సార్లు ఉంటే నీ పని 35 సార్లు గొడవ పెట్టుకున్నావమ్మా అని స్టార్ట్ చేస్తారు. అది 100% ఫ్యాక్ట్. ఆవిడ మాట్లాడే రీజన్ నేను ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాను. ఇది ఈరోజు ఆవిడ పాయింట్లు కొన్ని నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఈ వారం మొత్తం మీద తనూజ గారు రేషన్ మేనేజర్గా చేసిన దాంట్లో ఆవిడ మాట్లాడిన ప్రతి పాయింట్ 99% రైట్. మాట్లాడే విధానం రాంగ్ అని ప్రతిసారి చెప్పాను. ఒక్క కళ్యాణ్ విషయంలో ఆర్గ్యుమెంట్లో ఆర్డర్ చేశాడని నువ్వెవడు అడిగారనేసి ఆ పాయింట్లో ఆవిడ రాంగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ అరిచింది దాని కాదు, అరిచింది ఆయన అరిచాడు, ఈయన అరిచారు, ఇద్దరు ఫ్రెండ్స్ అనేది లెక్కనే తీసేస్తాను. అతను కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి వారం అంతా నేను లైవ్ కూడా చూశాను. కాబట్టి దాంట్లో నేను తప్పట్ల. ఒకటే అతను అడగడంలో తప్పలేదు, దాని ఆర్డర్ అని చెప్పడం రాంగు. దాంతోపాటుగా ఆర్డర్ కాదు అని దివ్య చెప్పింది. దాంతోపాటుగా ఆలు చెడిపోతుంది, ఆలు చేయమంటే ఆలు చేయమన్నప్పుడు ఇదేం దొండకాయలా మునక్కాయలా ఏంటి బెండకాయలు చెడిపోతుందని చెప్పి ఆవిడకే క్లారిటీ లేదు. లాస్ట్కి చెఫ్లు చెప్పాల్సి వచ్చింది, అమ్మ దానికంటే ఇది ముందు చెడిపోతుంది. ఈ ఒక్క విషయంలో తప్పించి మిగతా రేషన్ మేనేజర్గా ఆవిడ తప్పని నాకు ఎక్కడ అనిపించాలి. రూడ్గా అయితే అనిపించారు, కానీ ఆవిడ చెప్పిన పాయింట్ ఆవిడ రూల్స్ పెట్టి అందరికీ సమానంగా చూడాలని చూసింది, కానీ ఇంకేం చూడాలి. కానీ ఒక్క పాయింట్లో ఇర్రేషనల్ రేషన్ మేనేజర్ నాకెందుకు బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నారు తనూజ గారికి అనిపించిందండి. చెప్తా విను మామ. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఏమీ చేయలేను, న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్ చేయకపోతే నేను ఇంకేమీ చేయలేను. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జనాల కింద పిఆర్ కామెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్ చేయండి. ఇర్రేషనల్ రేషన్ మేనేజర్ అన్నారు, దానికి తగ్గట్టుగా ఏమైనా చెప్పారా? ఇర్రేషనల్ రేషన్ మేనేజర్ అంటే నేను ఏం చెప్తారని నేను ఊహించానంటే మీకు గుర్తుండి ఉండాలి. మోస్ట్లీ 1-2 days బ్యాక్ ఎపిసోడ్లో రీతు చౌదరి వచ్చి డెమాన్ పోన్తో చెప్పదు చెవులో, డెమాన్ టీ సుమనన్న కళ్యాణ్ టీ సుమనన్న తాగుతాడంట, సుమనానికి ఇస్తున్నాడు, సుమనన్న నేను అడిగితే షేర్ ఇస్తా అన్నాడు, కాబట్టి ఆ కప్పులోకి వచ్చి ఎక్కువ టీ వచ్చేలాగా చూడు అనేసి అంటే నేను తనుజకి ఆల్రెడీ చెప్పాను, తనుజ ఓకే అనింది అంటది. తనుజకి ఏం చెప్పుంటారు, టీ కొంచెం ఎక్కువ కావాలని చెప్పుంటారు. ఆవిడ ఓకే అన్నారంటే అది ఎట్లా అందరికీ ఫేవరెటిజం ఉండకుండా చేయాలి కదా అనే పాయింట్లో మీద నా ఉద్దేశం. అందరికీ ఈక్వల్గా రావాలనేది ఆవిడ మోటివ్గా ఉండింది ఈ వారం అంతా. ఈ ఒక్క పాయింట్లో నాకు నచ్చల. అది అడుగుతారేమో అనుకున్నా, ఇర్రేషనల్ అంటే అది అడుగుతారేమో, లేకుంటే ఇంకేదైనా కొంచెం గట్టిగా ఉంటుందేమో అనుకుంటే సలహాలు ఇచ్చి మాత్రమే వదిలేశారు. బట్ ఆ సలహాలు మాత్రం బాగా ఇచ్చారు. కొంచెం సీరియస్గా మాట్లాడి ఉంటే బాగుండని నాకు అనిపించింది. కానీ తప్పులేం లేవు, ఒక్క కళ్యాణ్ విషయంలోనే నాకు తప్పని నిజంగానే అనిపించింది. ఆ పాయింట్ని మాట్లాడి ఆ పాయింట్లో క్లియర్గా తనూజ గారు తప్పు, ఆ బెండకాయలు కంటే ఇవే ఆలు చెడిపోతున్నాయి అంత క్లియర్గా వాళ్ళు అంటూ ఉంటే, వాళ్ళిద్దరు అంటూ ఉంటే చెప్పులు దాన్ని మాత్రం వీడియో ప్లే చేయాలి. ఇక్కడ వచ్చేసరికి దివ్య గారు క్లియర్గా తను ఆర్డర్ చేయలేదని చెబితే, దివ్య గారు క్లియర్గా సార్ తను అయితే ఆర్డర్ చేయలేసారని చెప్తే, ఆర్డర్ చేస్తే వర్కౌట్ అవ్వదు, ఆర్డర్ చేస్తే వర్కౌట్ అవ్వదు అనే మాట్లాడే వదిలేశారు. నాకు సార్ అది ఇంకా దారుణం. ఒక పక్క చెబుతున్నా కూడా ఆ ఒక్క పాయింట్ని డీల్ చేశారు, కానీ ఆ ఒక్క పాయింట్ కూడా క్లియర్గా తనూజ గారి విషయంలో డీల్ చేయలేకపోయారు. క్లియర్గా తప్పు అన్నట్టుగా పోర్ట్రే చేయడం కానీ సీరియస్గా వార్నింగ్ లేదు. మిగతా పాయింట్లో వార్నింగ్ ఇస్తారని నేను అనుకోవాలి, ఎందుకంటే నాకు కూడా తప్పు అనిపించాలి తనూజ గారిది. అందుకే ఈ పాయింట్లో ఆవిడ సలహాలు ఇవ్వడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. కానీ సలహాలు ఇచ్చేటప్పుడు ఈవిడ మాట మార్చి నా తప్పు కాదు సార్, రేషన్ మేనేజర్గా నా టోన్ యూజ్ చేయడం కావచ్చు, నేను ఇరిటేట్ అవ్వడం కావచ్చు, అది నా తప్పు కాదు సార్, వాళ్ళు నాకు డ్యూటీ ఇచ్చారు, నేను వద్దంటుంటే డ్యూటీ ఇచ్చారని వాళ్ళ మీద బ్లేమ్ వేయడానికి చూసారా, అది అస్సలు నచ్చలే నాకు. దానికి ఎందుకు చెప్తాననేది క్లియర్గా చెప్తానండి. అన్ని పాయింట్ బై పాయింట్ లాజికల్గా ఉంటాయి. ఈ లాజిక్ ఏదైనా కౌంటర్ ఉంటే చెప్పండి కింద. నెక్స్ట్ సరికి ఏమైందంటే, ఎందుకని గొడవలు అయినాయి అంటే తను సార్ అందరిలో ఉంది సార్ తప్పు, ఎవరు తప్పమ్మా మీరు తప్ప వాళ్ళందరిది తప్పు అంటే అందరిలో తప్పు సార్, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు ఆవిడ కూడా తప్పుందని. కళ్యాణ్ చెప్పాడు సార్ ఫుడ్ వండే టైంలో ఉండలేదు నేను అనేసి అంటున్నాడు సార్. అక్కడ ఎవరు ఉండట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఆ రోజు అక్కడ ఎవరు లేరు సార్, ఆ రోజు పకోడీ చేసుకున్నారు కదా సార్, అక్కడ బయట ఉన్నాను సార్, సగోడ వాళ్ళందరూ చేస్తూ ఉంటే బయట ఉన్నాను. ఆ టైంలో వచ్చి సంజన గారు ఫుడ్ పెట్టుకున్నారు సార్, ఇంకా టైం ఉంది కదా అనుకుంటే ఆవిడ ఫుడ్ పెట్టుకున్నారు సార్, అది సార్ జరిగింది ఆ రోజు. నాకు సార్ తనుజ ఇదే నవ్వుతూ చెప్పమ్మా అన్నారు, ఇది పర్ఫెక్ట్, నాకు భలే నచ్చింది ఈ మాట నాకు సార్. ఎందుకు సార్ ఆవిడ ఇక్కడ మాట్లాడేటప్పుడు రూడ్గా ఏంట్రా ఇంత చిరాగ్గా కోపం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు, ఇరిటేషన్గా మాట్లాడుతున్నారు అంటే అనిపిస్తుంది. దానికి నాకు సార్ దీన్ని నవ్వుతూ చెప్పమ్మా అనే సలహా ఏదైతే ఉందో, నవ్వుతూ చెప్పకపోవడం వల్లే నువ్వు చెప్పేవి ఖచ్చితంగా కోపంగా అంటున్నావు అన్నట్టుగా అనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ రైట్. ప్రతి పాయింట్లో రేషన్ మేనేజర్ ఆవిడ కొన్ని పాయింట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రైట్గా ఉన్నా ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం ఖచ్చితంగా రూడ్గా ఉన్నాయి. ఆ సలహా బాగా ఇచ్చారు. కానీ దాన్ని నవ్వుతూ చెప్పే టైంలో ఒక్కసారిగా మళ్ళీ సీరియస్ టోన్కి వచ్చేస్తుంది. మళ్ళీ 2-3 సార్లు చెప్పినా కూడా ఆవిడ మళ్ళీ సీరియస్ టోన్కి వచ్చారు. చూడు మారిపోతుందని చెప్పారు. మారిపోవడం ఏమంటే క్లియర్గా మారిపోతుంది. ఆవిడ వెంటనే రూడ్గా మాట్లాడే యాంగిల్లో బయటకు వస్తున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ కంప్లైంట్ టోన్లోనే వచ్చిందమ్మా తనుజ చెప్పింది, పడుకున్నాక కూడా దొంగతనం చేస్తున్నారు సార్ అనేసి చెప్పారు. పడుకున్నాక కూడా దొంగతనం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు రేషన్ మేనేజరు? తనుజ గారు రేషన్ మేనేజర్గా ఉన్నారు. రేషన్ మేనేజర్గా ఉన్న తర్వాత పడుకున్న తర్వాత దొంగతనాలు చేస్తున్నారని చిన్న దొంగతనాలు చేస్తున్నారు. అది కామెడీగానే ఏదో చేస్తున్నారు. అది తప్పు పట్టారు ఆవిడ. పర్ఫెక్ట్. నేను ఊరికే మామ కాంట్రడిక్టింగ్ ఎవరైనా చేస్తే ఒక్క పాయింట్ చిన్న పాయింట్ దొరికినా కూడా నాకు భలే కోపం వస్తుంది మామ. అది ఎందుకో తెలియదు. ఇప్పుడే లైవ్లో
తనూజ గారు భరణి గారు కూర్చున్నప్పుడు సుమన్ శెట్టితో నైట్కి పాలు కొట్టేద్దాం అనేసి అంటున్నారు. కొట్టేస్తారో లేదో తెలియదు, కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇది రాంగ్ కాదా? మరి ఆవిడ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేశారని హట్ అవుతున్నారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రీతు చౌదరి గారు రేషన్ మేనేజర్ అయ్యారు కదా, ఆవిడ రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు పాలు కొట్టేయాలని ఈవిడ ప్లాన్ చేయడం ఏమంటారు? అది తప్పు కదా? ఇప్పుడు లైవ్లో జరిగింది, ఏది తప్పు కాదు. దీనికి కూడా అంటారా నన్ను? చెప్పండి రా మామ, చెప్పండి. పాయింట్ బై పాయింట్ వస్తారా? వెంటనే తగిలింది ఈ పాయింట్, ఇప్పుడే లైవ్ చూస్తుంటేనే అది అయిపోయింది. తర్వాత మళ్ళీ కంప్లైంట్లో వచ్చిందమ్మంటే నాకు సార్ వాంటెడ్గా టార్గెట్ చేస్తారు అని తెలుసు సార్, సంజనతో ఇష్యూ వస్తుంది అని వద్దు అన్నాను సార్, ఇచ్చారు, మాధురి వల్ల ఇచ్చారు, ఇది క్లియర్. నేను మధ్యాహ్నం ప్రోమోలో ఈ మధ్యకాలంలో జనాలు ఏం చేస్తున్నారంటే ఓన్లీ న్యూట్రల్ ఆడియన్స్ మనది ఫుల్ వీడియో చూస్తారు, మనది వాచ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ, పెట్టిన వీడియోని చాలాసేపు చూస్తారు. అందుకని చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది, అరే వీడియో అన్నీ కవర్ చేస్తున్నట్రా ఏ రోజుకి ఆ రోజని. ఎవరికి తెలియదంటే ఆ పిఆర్ కామెంట్లు పెట్టడానికి వచ్చేవాళ్ళు, కామెంట్ పెట్టిపోయేవాళ్ళు, ఓన్లీ తమ్ముళ్ళు చూసి స్కిప్ చేసుకుంటూ పోయే వాళ్ళకి అర్థం కాదు మన ఇంటెన్షన్ ఏంటి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని అన్నీ చెప్పుకున్నాం, అన్నీ కవర్ చేసామని అర్థం కాదు. నిన్న ఈరోజు మధ్యాహ్నం తమ్ముళ్ళలో పెట్టి వీడియో చేస్తే ఇందాక ఒక వీడియో, ఒక 20 నిమిషాలు వీడియో, 25 నిమిషాలది, దాంట్లో క్లియర్గా చెప్పా ఆవిడ నిజంగానే వద్దన్నారని. నేను కూడా చూసిన లైవ్లో వద్దన్నది నిజం, ఆవిడ ఆ కిచెన్ జోలికి పోకూడదు అనుకున్నది నిజం. కానీ వీళ్ళు ఇచ్చారు, ఇచ్చేటప్పుడు గొంతు మీద కత్తి పెట్టి ఇచ్చారా? అది ఆ వీడియో కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టా. ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, మాధురి గారి ఫోర్స్తోనే యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా అని ఎమ్మెల్యే నీట్గా అడిగితే ఓకే అని తిప్పి ఓకే అని యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడ తప్పేంటి? ఇంకా మీరు వద్దన్నప్పుడు ఇక్కడ సూపర్ మాధురి గారు ఏం జరిగింది చూడండి. సార్ ఇచ్చారు సార్, ఇస్తే మాధురి గారు ప్రెజర్ వాళ్ళు ఇచ్చారు సార్ అనగానే ఇంగ్లీష్ వద్దు అని చెప్పలేదు సార్ మాధురి. ఇంగ్లీష్ ఏదో రోడల్ ఇమాన్యుయల్, నేను ఇమాన్యుయల్ రాసుకున్నప్పుడు ఇంగ్లీష్ని పడ్డట్టుంది. ఇమాన్యుయల్ సార్ వద్దని చెప్పలేదు సార్, మాధురి చెప్పారు తనుజకి ఇస్తారా అని, ఆర్ఎం రేషన్ మేనేజర్గా తనుజకి ఇస్తావా అని అడిగితే నేను ఇచ్చాను సార్. అదే జరిగింది, యాజ్ టీజ్గా బెడ్ మీద కూర్చున్నప్పుడు అదే డిస్కషన్ జరిగింది, మాధురి గారి ఫోర్స్తో ఇచ్చాడు. అప్పుడు తనుజ ఇమాన్యుయల్కి చెప్పాను సార్, ఇది ఫస్ట్లో చెప్పిన మాట నాకు వద్దని. ఇక్కడ ఎలా కన్ఫ్యూజ్ చేసి పెట్టారంటే తనుజ గారు ఫైనల్గా ఇచ్చేటప్పుడు వద్దన్నారా, దట్ ఈజ్ పాయింట్. ఫైనల్గా ఇచ్చేటప్పుడు వద్దన్నారా. ఇప్పుడు నేను ఒకరి బంధువు ఇంటికి పోయినాను, పిల్లోడికి ఒక 100 ఇచ్చాను, వాడు వద్దు అంకుల్, వద్దు మామయ్య, వడాలి, అరే సోదిరెడ్డి వద్దురా, వద్దు సోదిరెడ్డి అనేసి వద్దు అని తీసుకోకపోతే వాడు వద్దు అన్నట్టు. వద్దు అన్న 5 సార్లు అన్నా, 57 సార్లు అన్నా, 59 సార్లు తీసుకొని పసుకొని పట్టుకొని థమ్స్అప్ దాగి పడుకున్నా వాడు తీసుకున్నట్ట వద్దు అని చెప్పినంత మాత్రం వర్కౌట్ అవ్వదు. గట్టిగా చెప్పాలా, వద్దంటే వద్దు. అలా వద్దని చెప్పకుండా ఈవిడ నార్మల్ టైంలో వద్దని చెప్పాను సార్ వాడితే ఓకే, కానీ ఇక్కడ ఆవిడ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళు కావాలని టార్గెట్ చేశారు సార్ అనే పాయింట్ వచ్చినప్పుడు నేను అసలు తీసుకోకూడదు అనుకుంటే తీసుకున్నాను సార్ అని అన్నావు. ఇక్కడ ఏదో తప్పించుకోవడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ పాయింట్ను వాడింది అనేది నా ఉద్దేశం. మీకు అది అర్థమై ఉండాలి. లేకపోతే ఎందుకు వాడారు? వద్దని చెబితే గొంతు మీద కత్తి పెట్టేమని ఇచ్చారా? ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మాధురి గారు ఇక్కడ భలే అనిపించారు సార్, తను వద్దు అని చెప్పలేదు సార్, కామ్గా ఉంది. ఇది కూడా నిజం. ఈ వీడియో కూడా నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టి చూడండి. తర్వాత ఇంగ్లీష్ ఏందిరా ఎమాన్యుయల్ భలే రాసా, లేదు సార్ నాకు క్లారిటీ ఉంది సార్, మాధురి అక్కకే చెప్పాను సార్, అది కూడా ఫుల్ క్లారిటీగా పర్ఫెక్ట్గా చెప్పడు మాధురి గారు. తను వద్దని చెప్పలేదు సార్ అంటానుంది. తనుజ మ్యాడీ ఉంది సార్, ఎవరున్నారు పక్కన అంటే మ్యాడీ ఉంది సార్, వద్దు అన్నాను సార్. ఇది ముందు జరిగింది. తర్వాత మాధురి, ఇది పర్ఫెక్ట్ పాయింట్, నేను మధ్యాహ్నం చెప్పిన పాయింట్ ఇదే సార్. అన్నిటికీ ఫైట్ చేస్తుంది కదా సార్ ఆ అమ్మాయి, వద్దు అనేది స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి కదా సార్, ఇది పాయింట్. నేను ఎందుకు సార్ ఫోర్స్ చేసేది? అన్నిటికీ ఫైట్ చేసే అమ్మాయి నాకు వద్దు అని స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే ఎవడిస్తాడు సార్? మేము చెప్పిన తర్వాత ఇప్పుడు వద్దు అన్నాడు మామ. ఒకటి చెప్తాను, ఒకడు మర్డర్ చేయడానికి ఉంటాడు, ఓకే, మర్డర్ చేయాలనే ఇంటెన్షన్తో వస్తాడు, ఓకేనా, మర్డర్ చేయొద్దురా అంటాడు, ఓకేనా. ఇది వర్కౌట్ అవుద్దే, ఇది ఏదో ఆలోచించుకుంటూ ఉండండి. ఆవిడ వద్దు అన్నారు, తర్వాత ఓకే అన్నారు. ఫస్ట్ వద్దు అన్నారు, వద్దు అని లాస్ట్లో కన్విన్స్ అయ్యారుగా. కన్విన్స్ అయిన తర్వాత వద్దు అనగానే ఆవిడ అయిపోద్దా? అలాగే ఒకడు మర్డర్ చేయాలని వచ్చాడు, వద్దు ఈ మర్డర్ వర్కౌట్ కాలేదు. నేను చాలాసార్లు చెప్పాలి కూడా ఊహించుకున్నా, నేను విజువల్ వేసాను ఎగ్జాంపుల్, ఇది మర్డర్ చేయాలని వర్కౌట్ కాదు, అట్లా 2-3 సార్లు ఆగిపోయింది వరస్ట్. ఆ పాయింట్ లాస్ట్ అయిపోయేలా వస్తుంది, ఏదో ఒకటి ఐడియా వస్తుంది. పాయింట్ ఏమి లేదండి, చెప్పేది ఏదో గట్టిగా చెప్పాలి. లాస్ట్కి కన్విన్స్ అయ్యే కదా, సో ఇష్టపడే కదా తీసుకున్నారు, అది నా పాయింట్. ఆ తర్వాత తనుజ, సార్ నేను రేషన్ మేనేజర్ అయితే నీతోనే పడుద్ది అని కూడా అన్నాను సార్, అది కూడా చెప్పారు. తనుజ, వెరీ క్లియర్ సార్, చెప్పాను సార్. మాధురి, నేను కూడా వినలేదు సార్, చెప్పలేదు. తనుజ, ఇమ్ము అన్నాడు సార్, వద్దు అంటుంది తను మాధురి అక్క, తర్వాత మీకే పడుద్ది అని కూడా అన్నాడు. ఇది కూడా నిజం. ఇవన్నీ నేను ప్రోమో వీడియోలో కూడా చెప్పా.
ఆవిడ నిజంగానే వద్దన్నారా స్వామి అని, కానీ లాస్ట్కి ఒప్పుకున్నది ఏంటి, ఇక్కడ కన్విన్సింగ్గా ఈ పర్టికులర్ దాంట్లో దానికి సంబంధం లేదు, నేను వద్దంటే ఇచ్చారు సార్ కాబట్టి నాకు ఇరుకును పడింది సార్ అన్నట్టుగా ఉంది. తర్వాత ఇమాన్యుయల్ లేదు సార్ ఇమాన్యుయల్ ఫస్ట్ బాత్రూంలో అడిగింది సార్. ఇమాన్యుయల్ చెప్పింది కూడా అదే పాయింట్, బాత్రూంలో అడిగింది లాస్ట్కి ఏదో ఇమాన్యుయల్ తప్పు చేసినట్టుగా పొట్టే అవుతుంది సోషల్ మీడియా. ఇమాన్యుయల్ చెప్పింది నిజంగానే ఒప్పుకున్నాడు, బాత్రూంలో అడిగింది, తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేసి తీసుకున్నది, అది ఇమాన్యుయల్ చెప్పేది. అంతేగాని ఫోర్స్ఫుల్గా మేము అట్టపెట్టలేదు సార్ అని. ఫోర్స్ఫుల్గా అట్టపెట్టడం అంటే లాస్ట్కి కూడా అస్సలు వద్దు ఇమాన్యుయల్, నా వల్ల కాదు, నేను చెప్తాను కదా, నాకు వద్దు అని చెప్పాను, వద్దు అన్నప్పుడు నీకెందుకు, నేను చెప్తాను కదా తీసుకో అనేసి కట్టపెట్టినట్టు. ఓకేనా అని అడిగితే ఓకే అని చెప్పి తీసుకున్నది. దట్ ఈస్ అంతే. దాన్ని మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేయడానికి కవరింగ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత దివ్య తీసుకొని వచ్చి సార్ బాత్రూంలో అడిగినప్పుడు బాత్రూమ్ అడిగింది సార్ అమ్మాయి, హెల్త్ బాగాలేదనేసి మేము ఇవ్వకుండా రేషన్ మేనేజర్ ఇచ్చాం, అది పాయింట్. అది యాక్సెప్ట్ చేశారు. నాకు సార్ గుడ్ ఇంటెన్షన్తో ఇచ్చారు కదా ఇమాన్యుయల్, ఓకే అనేసి అన్నారు. తనుజ ఒక రోల్ ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ పేషెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ సెల్ఫ్ అసెస్మెంట్ కావాలి. నీ గురించి కంప్లైంట్స్ రాయమంటే అది కంప్లైంట్స్ కూడా సరిగా చూపించుంటే బాగుండదు. కంప్లైంట్స్ హౌస్ మేట్స్ రాయమని చెప్పారంటే అవి కూడా మన క్లారిటీ ఇవ్వాలి. చాలామంది కంప్లైంట్స్ రాసిమంటే ఎస్ఏలు రాశారు, ఎక్కువ రాశారు, పేషెంట్స్ తక్కువ, చిరాకు టోన్తో మాట్లాడుతుంది. వీటన్నిటికంటే మాధురి రాసింది చాలా బాగుంది, రేషన్ మేనేజర్గా ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటుంది అని వడ్డించే అప్పుడు అలా మాట్లాడితే ఎలా అనేసి మంచి సలహాలు ఇచ్చారు. వీళ్ళందరూ రాసినవి కొంచెం చూపించినట్టు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. ఏమి రాశారనేది ఏమీ చూపించాల, ఏది చెప్పకుండా క్లియర్గా. నాకు తెలిసి ఎపిసోడ్లో లేపేస్తుంటారు కానీ అక్కడ రాసింది చూపించుంటారు. ఏదైనా నామినేషన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వచ్చినప్పుడు ఆ స్లిప్పుల గురించి మాట్లాడతారు, నువ్వు అది రాసావా అని మనకి వినపడుతుంది. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో లేపేసినట్టున్నారు, అక్కడైతే వినిపించుంటారు అందరికి, అది నాకు తెలుసు కాబట్టి మనం వెళ్ళొచ్చాం కాబట్టి. మళ్ళీ ఏదో మాట్లాడుతుంది, మళ్ళీ సీరియస్ టోన్కి వచ్చిందమ్మా, సింపుల్గా వదిలేశాడు. ఏం పెద్దగా ఏం లేకుండా సింపుల్గా వదిలేశారు. ఇదేం నేను తప్పట్లా, ఎందుకు తప్పట్టాడంటే ఆ పర్టికులర్ టైంలో ఆ టోన్ మాత్రం ప్రాబ్లం, టోన్కే సజెషన్స్ ఇచ్చారు అంతే. తర్వాత నిన్న కళ్యాణ విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి ఉండాల్సింది, అది మాత్రం చెప్పలేదు. ఈరోజు కూడా నేను తప్పట్ను. తర్వాత నాకు సార్ ముందు ఆ నాగింగ్ కంప్లైంట్ టోన్ మార్చుకొని పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చి వదిలేశారు. నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు నిల్చోండి, ఇది భలే అనిపించింది. నిల్చోండి అంటే రాము కూడా వచ్చి నిలబడ్డగా, రాము ఉన్నావా నామినేషన్లో, లేకపోతే అందరు గొడవల్లోకి వచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నిలబడతావు కదా, ఆ టైంలో నిలబడ్డావు అనేసి ఫన్నీగా మంచి టైమింగ్, సూపర్ టైమింగ్తో కామెడీ చేశారు, బాగా అనిపించింది. పవన్ ఫస్ట్ సేఫ్, ఇది భయంకరమైన బూస్టింగ్ డెమాన్ పవన్కి. నిన్న పొగడతలు, మళ్ళీ విమర్శలు, మోకాళ్ళ దాని మీద కూర్చోబెట్టాలి, ఈరోజు ఫస్ట్ సేవ్ చేయాలి. బిగ్ బాస్కి అన్నీ తెలుసు మామ, ఎవరిని ఎప్పుడు లేపాలా, ఎలా లేపాలనేది దెన్నో స్కిల్ ఉంది వాళ్ళ కాడ. అయిపోయింది. యాక్టింగ్ టాస్క్ చాలా బాగుంది. ఈ పర్టికులర్ ఇన్ని రోజుల్లో ఆదివారం ఎపిసోడ్లో ఈ యాక్టింగ్ టాస్క్ ఏదవుతుందో అరాచకం, దీన్ని 2-3 సార్లు కంటిన్యూ చేసి పెట్టినా బాగుంటుంది అనిపిస్తుంది, భలే అనిపించింది. మన రష్మిక మందన గారు వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెట్టారు, బాగా అనిపించింది. దివ్య చంద్రముఖిలాగా ఫస్ట్ బాగా చెప్పిన, లాస్ట్ మూమెంట్లో అది బిన్ బ్యాగ్ చేసేటప్పుడు బాగా చేసింది. ఇమాన్యుయల్ అన్నింటిలో బాగా చేశాడు. అందరికంటే భరణి గారు ఆ ఎన్టీఆర్ గారు డైలాగ్ పట్టుకొని, అదే బ్రహ్మాండం డైలాగ్ పట్టుకొని అల్లాడి చేశాడు, బాగా చేశారు. ఎన్టీఆర్ గారు డైలాగ్ పట్టుకొని బాగా చేశారు. తర్వాత కళ్యాణ్, తర్వాత తనుజ గారు కూడా ఆ లిఫ్ట్లో చేసినట్టుగా బాగా చేశారు, అందరూ బాగా చేశారు, గుడ్, బాగుంది. అయిపోయింది. తర్వాత సరికి నెక్స్ట్ కళ్యాణ్, తనుజ గారు పట్టినప్పుడే కళ్యాణ్ సేవ్ అయ్యాడు, తనుజ గారు కూడా, సంజన గారు కూడా సేవ్ అయ్యారు, బాగుంది. తర్వాత మెయిన్ పాయింట్ వద్దాం. ఏందమ్మా ఇదే 2 చాట్లు రాసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది ప్రీమియర్ కదా, వెనక్కి ముందుకు వెళ్తుంది, అది పెద్ద టార్చర్ అయింది. ఇంకెంతలే కొంచెం అయిపోద్ది, ఈరోజు ఎక్కువ ఏం లేదు. సుమన్ పాయిజన్ ఇవ్వాలయా. ఈ పాయిజన్ ఇచ్చే టాస్క్లో ఆల్మోస్ట్ 99% అందరూ సేఫ్ గేమ్ ఆడారు. 99 కాదు, ఒక 90% ఓవర్ సేఫ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో ఒక్కరికంటే ఒక్కరికి కొద్దిగా రైవల్రీ పెట్టుకుందాం, ముందుకు వెళ్దాం అని లేకుండా శాలరీ తీసుకుందాం, రెమ్యునరేషన్ తీసుకుందాం, సేఫ్గా ఆడి బయటకు వచ్చేద్దాం, మనకు తలకాయ నొప్పులు వస్తాయనే కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వర్కౌటే కాదు సీజన్. అలాగే ఉంది. ఎందుకంటే నాకు సార్ చెప్పింది ఏంటి, ఈ సీజన్లో మిమ్మల్ని ముందుకు పోనీయకుండా అడ్డం వచ్చేటట్టుగా ఉండే వాళ్ళకి పాయిజన్ ఇచ్చి రీజన్స్ చెప్పండి అన్నాడు. చెప్పరు. ముందుకు పోకుండా అడ్డం వచ్చే వాళ్ళంటే ఏమనాలి చెప్పండి. ఇంతవరకు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇంతవరకు అడ్డం వచ్చిన వాళ్ళు, తర్వాత సరికి ఇంతవరకు వచ్చిన వాళ్ళలో నెగిటివ్స్ ఏదని చెప్పి మంచి రీజన్స్ వస్తే కొంచెం స్పైస్ వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తే, వాళ్ళందరూ ఇంతవరకు కాకుండా ముందు బాడీ బాగుంది, భయంకరంగా ఆడేవాడితో మాకు అడ్డం వస్తుందనేసి అతనికి పాయిజన్ ఇచ్చేది ఏంటి నాకు అర్థం కాల. అతనితో ఆడాలి కదా, అతనితో ఆడితేనే కదా మీ స్ట్రెంత్ తెలుస్తుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి మీరే చెబితే, స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి విషయం ఇస్తే అది ఎంత సేఫ్ గేమ్ అది. ఆ స్ట్రాంగ్ ప్లేయర్తో ఏంటది, స్ట్రాంగ్ ప్లేయర్ని ఇచ్చేస్తే ఇంకేముంది, ఆ టాస్క్ అందరిస్తే అయిపోదా. ఇలాంటి టైంలోనే కదా నువ్వేంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మాట్లాడితే కదా హైలైట్ అవుతావు. అందరు ఇచ్చిన స్ట్రాంగ్ ప్లేయర్కి ఇచ్చేది ఏంటని. ఇక్కడ డెమాన్ పవన్కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరూ డెమాన్ పవన్ చూసి పోసుకుంటున్నారు అనేసి క్లారిటీగా వస్తుంది. వాళ్ళనే తగ్గించుకుంటున్నారు. డెమాన్ పవన్ చూసి పోసుకుంటున్నాం, డెమాన్ పవన్తో మా వల్ల కాదని చెప్పారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఎలివేషన్ ఫర్ డెమాన్ పవన్.
దాని గురించి మాట్లాడతాను. ఒక్కొక్కరు ఏమేమి చెప్పారు. సుమన్ అన్న తెలిసిందే, పాపం ఆయన పాయింట్స్ ఏం బాగో, మనిషి మంచోడు కానీ పాయింట్స్ అయితే పెద్దగా బాగో. ఆ పాయింట్స్లో రాముకి ఇచ్చాడు పాయిజన్, యాక్టివ్గా లేడనేసి ఇచ్చారు. మళ్ళీ మార్చు అది ఇది అనేసి అంటే సరే ఇదేమైనా బాగా ఇస్తారంటే స్ట్రాంగ్ ప్లేయర్ సార్ గౌరవ్ అంతే స్ట్రాంగ్ ప్లేయర్ సార్ అనేసి గౌరవ్కి ఇచ్చేసారు. ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రాంగ్ ప్లేయర్ అంటే వాళ్ళు కూడా ఉబ్బిపోతారు, ఏమనుకోరు బాబు మనం స్ట్రాంగ్ మంచిదే అనుకుంటారు. కళ్యాణ్ భరణి గారికి ఇచ్చారు. కళ్యాణ్ భరణి గారికి ఇచ్చిన రీజన్ నాకు బాగా అనిపించింది. మీలో కొంతమందికి ఆ రీజన్ నచ్చండకపోవచ్చు, ఏం రీజన్ రాదే, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ అని చెప్పి ఉత్తత్తుగా వేసే కంటే భరణి గారికి ఇచ్చిన రీజన్ ఎందుకు మంచిది చెప్తాను. ఏమి ఇచ్చాడు సార్, తనకి సపోర్ట్ చేసిన వాళ్ళే బిగ్ బాస్ ఏం చెప్పంటే 5 మంది కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఓన్లీ సపోర్ట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. ఇతను కూడా రాంగ్ అని చెప్పాల, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అందరినీ కన్సిడర్ చేసుకుంటే బాగుండేది. కాబట్టి అక్కడ నేను చెప్పినట్టుగానే చూసారా, అంతకుముందు జరిగిన వాటిలో చెబితే క్లాషెస్ వస్తాయనే ఫీలింగ్తో ఇచ్చుంటారు ఆ టాస్క్. అతను చెప్పింది అంతకుముందు జరిగినాయి, దానివల్ల నాకు అడ్డం వచ్చింది కదా, నా గేమ్ కదా అడ్డం వచ్చింది. మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తుంటే నన్ను సెలెక్ట్ చేస్తుండే వాళ్ళేమో అనే పాయింట్తో చెప్పింది, అక్కడ అడ్డం వచ్చింది, అతను ఎఫెక్ట్ అయింది చెప్పడం బాగా అనిపించింది. తర్వాత భరణి గారు మంచి కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ అంటే ఓకే, అది దారుణంగా అసలు మాట్లాడకుండా ఉండకుండా కంటే కౌంటర్ అంటే నువ్వు నా టీంకి రమ్మన్నా కదా, వచ్చి ఉంటే నిన్ను కూడా చేస్తుండేవని అన్నాను. అది రాంగ్ ఏం కదా, భరణి గారు చేసిన, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళని చేస్తారు, అది తప్పదు. ఎందుకంటే వేరే వాళ్ళని చేస్తే అవతల వాళ్ళు వస్తారు, ఏంటయ్యా ఇట్లా చేశారని, అది తప్పేం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య భరణి గారికి ఇచ్చారు. ఈ దివ్య భరణి గారికి ఇచ్చింది సింపుల్ ఆటకు అడ్డం వస్తారు అనుకున్నప్పుడు ఆటకి అడ్డం వచ్చేది అయితే మన చేతుల్లో ఉంటుంది. ఆవిడే ఓవర్ ఎమోషనల్ అయ్యి, ఆవిడే భరణి గారు దాంట్లో దూరి, ఆవిడే ప్రతిసారి మాట్లాడి, ఇక్కడ కూడా ఎమోషనల్ అయ్యి, ఇక్కడ కూడా పాయిజన్ ఇచ్చి మళ్ళీ భరణి గారు అని మాట్లాడుతూ ఉంటే ఈ పట్ల డేలో ఇద్దరు దాని నుంచి దూరం అవుతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈవిడ కూడా ఆయన విషయంలో నేను హార్ట్తో ఆలోచించేస్తాను, అందరి విషయంలో కాకుండా, కాబట్టి ఆయనకి పాయిజన్ ఇస్తున్నానని చెప్పి ఏనన్నో ఆవిడది కూడా సేమ్ రీజన్స్ తానని భరణి గారు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచైనా దూరం అయితే బాగుంటుంది వీళ్ళిద్దరు, లేకపోతే ఇద్దరికే కష్టం. ఓకే, ఇంక తప్పదు. సాయి సంజన గారికి ఇచ్చారు. ఎందుకంటే చాలా బెటర్ అయింది సార్, ఓవర్ యాంగ్జైటీ తగ్గించడానికి ఇస్తున్నాను సార్, అదే ఇచ్చేసారు సార్. టాకటివ్ అంటే సార్ అందుకు ఇచ్చారు సార్ అన్నట్టు సంజన గారు అన్నారు, సింపుల్ రీజన్స్. తర్వాత సరికి పర్లేదు స్ట్రాంగ్ అని ఇచ్చేదానికంటే ఒక రకమైన రీజన్ అని చెప్పాడు సాయి అని. తర్వాత నాకు సార్ స్వీట్ తాగినట్టు తాగాలి రాము, నువ్వు ఓకేనా, రాముకి ఇస్తే గౌరవ్ వచ్చి రాముకి ఇస్తారు, తెలిసిందే కదా, నామినేట్ చేశాడు ఫ్రెండ్ అనుకునేసి ఇచ్చాడు, గుడ్. ఎందుకంటే ఇతను ఆపడానికి ట్రై చేశాడంటే అడ్డుపడ్డవాడు గేమ్లో అంటే నామినేట్ చేశాడు సిల్లీ రీజన్స్తో అనే పాయింట్, గుడ్ పాయింట్. ఓకే, తాగినట్టు స్వీట్ తాగినట్టు మీకోసం సార్, మీకోసం అనేది తాగడానికి ట్రై చేశాడు. అది భయంకరమైన ఏదంటే చేదు కాకరకాయ ఏదో ఇస్తారనుకుంటాం, అది లేకుంటే సోయా సాస్ సంథింగ్ మిక్స్ చేసి ఇచ్చి పారేస్తారు. తర్వాత సరే రాము నాకు ఎవరు అనిపించలేదు సార్, అంటే సరే లాస్ట్కి డెమాన్కి ఇస్తున్నారు సార్, సూపర్ స్ట్రాంగ్ సార్ వీడు అని చెప్పాడు, స్ట్రాంగ్. నెక్స్ట్ మాధురి గారు భరణి గారికి ఇచ్చారు. స్ట్రాంగ్ అని సార్, ఇంటికి వెళ్ళి వచ్చాక వారు అన్నీ తెలుసుకొని వచ్చారు, ఇవి స్ట్రాంగ్ అని చెప్పడమే కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా రీజన్స్ వాడారు, అది బాగుంది కూడా. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకొని వచ్చారు, ఇది ఒక్క పాయింటే చెప్పుకుంటే నేను పెద్దగా స్ట్రాంగ్ అని చెప్పలేను ఈ పాయింట్. ఆవిడ సేఫ్గా ఆడకుండా అండ్ ఎలా మాస్క్ వేసుకొని ఆడాలో కూడా తెలిసింది సార్, అంటే ఇప్పుడు కూడా మాస్క్లో ఉన్నాడని ఇండైరెక్ట్గా చెప్పారు ధైర్యంగా, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్, గుడ్. నాకు సార్ అన్నీ తెలిసినా ఏం లాభం సేఫ్ ఆడుతున్నప్పుడు, ఇది నాకు సార్ ఖచ్చితంగా భరణి గారిని పోక్ చేస్తున్నారు మీరు చాలామంది కనిపించవచ్చు. ఈ పోక్ చేయడం భరణి గారికి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. భరణి గారు కొంచెం ఆ సేఫ్ తగ్గించుకున్నట్టుకి లేనిపోనిది అబ్బా ఇది నెగిటివ్ అవుతుందని ఆయన స్ట్రాంగ్గా అవ్వడానికి ఇది అవుతుంది, గుడ్ ఫర్ హిమ్, పోక్ చేసినట్టు ఉంటుంది. తర్వాత సరికి అయిపోయింది. ఇమాన్యుయల్ డెమాన్కి ఇచ్చాడు, వాడు చాలా స్ట్రాంగ్ సార్, నేను ఓడినా సార్ 2 games వాడితోనే ఓడిపోయి సార్, ఇది కూడా నాకు పెద్దగా అనిపించలేదు. ఏంటంటే బయట వేరే వాళ్ళ రీజన్స్ ఏదైనా ఇచ్చుంటే బాగుంటుంది, స్టిల్ ఇతను ఒకటి యాడ్ చేశాడు, ఆ పాయింట్ నాకు బాగా అనిపించింది. ఇదే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే కొంచెం పాయింట్స్ ఏదైనా బాగానే ఉంటాయి. ఈ స్ట్రాంగ్ అనే రీజన్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎట్లా, నేను డెమాన్తోనే ఓడిపోయాను సార్ 2 టాస్క్లు ఓడిపోయిన, అన్నింటిలోకి 2 టాస్క్లు ఓడిపోయాడు, ఒక టైర్ టాస్క్ ఒకటి, మొన్న ఒక టాస్క్, ఆ టాస్క్లో 2 ఓడిపోతే 2 డెమాన్తో ఓడిపోయారు, రంగు టాస్క్ ఒకటి, టైర్ టాస్క్ ఒకటి. కాబట్టి ఆ రీజన్ కరెక్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే అతను అడ్డం వచ్చాడు కదా, ఆడారు కదా, మిగతా వాళ్ళు ఎవరు ఆడకుండానే అతను స్ట్రాంగ్ సార్ అది చెప్తున్నారు. రీతు మొన్న నిఖిల్ది కూడా కరెక్టే, నిఖిల్ కూడా మొన్న ఆడాడు కాబట్టి స్ట్రాంగ్ అని ఇచ్చారు. స్టిల్ మా స్ట్రాంగ్ కంటే వేరే రీజన్స్ ఏదైనా చెప్తే బాగుంటుంది, సేఫెస్ట్ అది, రైవల్ని పెట్టుకునేది కాదు కదా. నా పాయింట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అవతలకి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా కొడితే ఆ రైవల్రీ స్టార్ట్ అవుద్ది, అది వాళ్ళకి కంటెంట్ని ఇస్తుంది. అంతేగాని ఒకరు స్ట్రాంగ్ అని బిల్డప్ షాట్ ఇచ్చేసి లేపేస్తే అతను రైవల్రీ పెట్టుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతకుమించి ఏం రాదు. అది నా పాయింట్, అవకాశాన్ని వాడుకోవట్లేదు. డెమాన్ మాధురి గారికి ఇచ్చాడు, ఇదంతా మాధురి గారి వల్ల సూపర్ అనిపించింది. ఈ రోజు నేను స్టాండ్ తీసుకుని మాధురి గారి వల్ల ఇదంతా అయింది సార్, నాకు రీతు గొడవ కానీ, నేను సారీ చెప్పడం కానీ, మోకాల మీద కూర్చోవడం కానీ, ఇదంతా వాడి వల్ల అయిందని ఇప్పుడు హైలైట్ అనిపించాడు, గుడ్. ఆ తర్వాత నాకు సార్ భయపడకు అనిపించింది సార్, అప్పుడేంటే స్టాంగ్ తీసుకోలేకపోయింది సార్, మాట్లాడొచ్చా లేదా అనుకున్నాను సార్ నామినేషన్లు అంటే. నాకు సార్ ఒకటి ఇచ్చారు చూసారా, మనోని లేపాలని చూస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్.
భయపడకు, నువ్వేంటో చూపించు అనగానే డెఫినెట్లీ సార్ అన్నాడు. కొంచెం స్ట్రాంగ్గా అనిపించాడు, స్ట్రాంగ్గా అవుతున్నాడు. తెలుసు మా బిగ్ బాస్ చూసే ఎవరికైనా తెలుసు, మన తప్పు ఇంత ఉంటే ఎక్కువ చేసి నాకు సార్ కానీ హోస్ట్ కానీ తిట్టారు అంటే మనం పాజిటివ్ అయిపోయి ఉంటాం, మనం గెస్ట్ చేయవచ్చు ఈజీగా. ఆ తర్వాత తనుజ గారు వచ్చండి, సేఫ్, ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా సేఫ్ అయ్యారు. తనుజ గారు సేఫ్ అవగానే ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను, ఐఎమ్ వెరీ సారీ అగైన్ అని చెప్పారు. ఇక ఈ టోన్ గురించి, రేషన్ మేనేజర్ గొడవల గురించి, వీటి గురించి అన్నట్టుగా తనుజ గారండి ఇంక స్టార్ట్ చేశారండి. అడ్డంగా దొరికిపోవడం ఇక్కడ స్టార్ట్ చేశారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామా, లేట్ అయినా పర్లేదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టి నేను చెప్పింది కరెక్టా కాదా, రే ఉడాల్ సోదిరెడ్డి నువ్వు కరెక్ట్గా చెప్పావు లేదంటే రాంగ్గా చెప్పావు అని క్లియర్గా కామెంట్ చేయండి, చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పారంటే విషయం ఇస్తూ, ఆ విషయం ఇచ్చే టాస్క్లో ఇమాన్యుయల్కి విషయం ఇస్తూ ఏం చెప్పారంటే, తనుజ లాస్ట్ నామినేషన్ అండ్ ఇంకొకటి తను ఎప్పుడైనా లాస్ట్ నామినేషన్ ఆ రీజన్ బాగాలేదని చెప్పారు, విచ్ ఇస్ వెరీ గుడ్ రీజన్. ఆ ఒక్క రీజన్తో వేసి ఉన్నట్టు నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే లాస్ట్ నామినేషన్లో ఇమాన్యుయల్ది ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్తే ఒక పాయింట్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే బొమ్మల టాస్క్ తీసుకొని వచ్చి చెప్పారు కాబట్టి అది క్లారిటీగా లేదు కాబట్టి దాని మీద వేసేయచ్చు. ఎందుకంటే నామినేట్ చేయడం అనేది గేమ్లో ముందుకు పోకుండా ఉండడమే కాబట్టి ఆ విషయం ఇచ్చేసి అయిపోద్ది, సింపుల్. కానీ ఎక్స్ట్రా పాయింట్ 2 పాయింట్లు యాడ్ చేస్తే 2 పాయింట్లు అడ్డంగా బుక్ అయ్యే పాయింట్లు దీని మీదే సపరేట్ రీల్ చేయబోతున్నాను. ఎందుకంటే అది నాకు ఎంత తుప్పాస్ పాయింట్ అనిపించిందంటే మీ ఊహలకు కూడా నేను క్లారిటీగా చెప్తా. ఏమన్నారంటే ఆవిడ ఇక్కడే చూడండి నీట్గా, అది కాకుండా సార్ తనకు ఎప్పుడైనా సార్ తను ఎప్పుడైనా కంటెంటర్ అయినప్పుడు హార్ట్ఫుల్గా విష్ చేసే పర్సన్ నేనే సార్. ఇక్కడ వరకే ఉంది ప్రోమోలో, దానికే నేను తప్పబట్టా. అలాంటి దీంట్లో ఎక్స్టెన్షన్ ఏముందో చూడండి. హార్ట్ఫుల్గా విష్ చేసే పర్సన్ నేనే సార్. తను ఆడాలి, ఇది లేదు అలా, తను ఆడాలి, తను గెలవాలి అనేది నేనే సార్. వావ్, సేమ్ తన వైపు నుంచి కూడా అదే ఉంటుంది అనుకున్నాను సార్, కానీ అది లేదు. ఎప్పుడైనా ఆయన కంటెండర్ అయినప్పుడు, క్యాప్టెన్సీ టాస్క్లో కంటెండర్ అయినప్పుడు తను ఆడాలి, తను గెలవాలి అనుకునేది పర్సన్లో నేను ఎప్పుడు ఉంటాను సార్, చెప్తాను. కానీ అతను నా దగ్గర ఆ పాయింట్లో అది లేదు సార్, అతను అలా ఉంటాడని అనుకున్నాను సార్ అంటుంది. ఏమన్నా మాట్లాడడానికి జనాలు అసలు 24/7 చూస్తున్నారు అనుకున్నారా లేదా తనుజ గారు, నాకు అర్థమే కావట్లా. ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడగలుగుతారు నాకు అర్థం కాలేదు. ఇమాన్యుయల్ రిలేటెడ్గా, ఇమాన్యుయల్ మొన్న బొమ్మల టాస్క్లో తన కన్నింగ్గా బిహేవ్ చేస్తారని క్లియర్గా చెప్పా. ఈరోజు ఈవిడ బిహేవియర్ ఎట్లా ఉందంటే, ఈవిడ మాట తీరు ఎలా ఉందంటే, జనాలు అన్నీ చూడర్లే, మనం సాఫ్ట్గా మాట్లాడేస్తే, మనం ముద్దుగా మాట్లాడేస్తే అది తప్పులుగా అనిపించదేమో, మనం ఇట్లా కవర్ చేసి చెప్పేవచ్చేమో అన్నట్టుగా క్లియర్గా అనిపించిన పాయింట్ ఒకటి చెప్తానండి. ఇక్కడ ఆవిడ అన్నట్టుగా కంటెండర్గా ఇమాన్యుయల్ అయిన ప్రతిసారి తను ఆడాలి, తను గెలవాలని అనుకుంటానని ఎట్లా అబద్ధం చెప్తున్నారు, ఎలా కాంట్రడిక్టింగ్ పాయింట్లు చెప్తున్నారు, ఎంత తుప్పాస్ లాజిక్ ఏంటంటే, క్యాప్టెన్సీ టాస్క్లో మొన్న వీక్లో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయిన టాస్క్లో ఇది నేను చెప్పేది అబద్ధమైతే మీరే కామెంట్ చేయండి, ప్రూఫ్లు తీసుకొని చెప్పండి, అన్ని ఫ్యాక్ట్సే, అన్ని చూపించనే మాట్లాడతాను, నేను ఫ్రేమ్ చేసి ఏం కాదు. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో మధ్యలో క్యాప్ పెట్టి దూకేసి ఆడే టాస్క్లో ఇమాన్యుయల్ ప్రతి రౌండ్ మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేఫ్గా ఆడితే ఇమాన్యుయల్ ఒక్కడే తల బగలద్దా, చేతులు తగలుతాయా, ఇరగతాయా, కాళ్ళు ఇరగతాయా అని కాకుండా దూకి పట్టుకొని క్యాప్ పట్టుకొని కష్టపడి ఆడితే తనకి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఆ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చినందుకు అడిగాననేసి తుప్పాస్ లాజిక్ ఏం జరిగింది తెలుసా, ఆ అమౌంట్ ఇవ్వడం కూడా ఇమాన్యుయల్, తనుజ గారు, కళ్యాణ్, మాధురి గారు వీళ్ళందరూ ఒకే టీంలో ఉన్నారు. ఆ టీంలో మెంబర్ ఈవిడికి ఎక్స్ట్రా డబ్బులు వస్తే, చాలా ఎక్స్ట్రా డబ్బులు వస్తే ఇచ్చిన దాంట్లో ఏమన్నా హైలైట్ ఉందా, తనని ఏమన్నా స్పాయిల్ చేసుకుని ఇచ్చారా, ఇంకేమన్నా తనకి ఎక్స్ట్రా అయినప్పుడు ఎవరికో ఒకరు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు, అంతకు ముందంతా ఇమాన్యుయల్ తనకు సపోర్ట్ చేసినప్పుడు ఇమాన్యుయల్కి డబ్బులు ఎవరికి ఇస్తారు, ఇమాన్యుయల్కి డబ్బులు ఇస్తే అది పెద్ద విషయమా, తనకి ఎక్స్ట్రా అయింది, అంతకుముందంతా చాలాసార్లు సపోర్ట్ చేసిండు. అండ్ ఆల్ టాస్క్లో ఎక్కువ డబ్బులు రావడానికి ఇమాన్యుయల్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ కలిసి ఒక టాస్క్ ఆడి గెలిచారు, ఇంకొక టాస్క్ ఆడి ఆల్మోస్ట్ బాగానే ఆడారు బుడద టాస్క్లో. ఇన్ని చేసినోడికి డబ్బులు ఎవరికి ఇస్తారు, అదేం పెద్ద స్పెషలా, ఓకే డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన దానికి అర్థం ఏంటేమో, తనకు డబ్బులు ఇచ్చాను, ఇస్తే ఏంటి తన కంటెంట్ అయ్యాడంటే, కంటెంట్ రావడానికి తనకు డబ్బులు ఇచ్చింది, ఈవిడ డబ్బులు ఇచ్చింది అతను కంటెంట్ రావడానికి ఉపయోగపడిందంటే, కంటెంట్ రావడానికి ఎవరైనా ఏమనుకుంటాడు, ఎందుకు అవ్వాలనుకుంటాడు కంటెంటర్గా, క్యాప్టెన్ అవ్వాలని కదా. అండ్ అంత డిఫికల్ట్ టాస్క్లో దూకి ఆడేది ఎందుకు, క్యాప్టెన్ అవ్వాలని కదా. దాంట్లో 3-4 రౌండ్లు అయిపోయిన తర్వాత దూకి ఈవిడితో లాస్ట్ రౌండ్ వస్తుంది, తనుజ గారు ఇమాన్యుయల్ ఇద్దరు నిలబడతారు, ఆ రౌండ్కి అతను కుంటుతున్నాడు, అయినా కూడా దూకి వచ్చి మళ్ళీ క్యాప్టెన్ పట్టుకుంటే ఆవిడ నీట్గా నికారుగా నడుచుకుంటూ వస్తున్నారు, అలా ఆడారు. ఆ టాస్క్లో లాస్ట్ రౌండ్కి ముందు పక్క తీసుకెళ్ళి ఏమంటారు తెలుసా, అరే నువ్వు ఎప్పుడైనా ఆడొచ్చు, నువ్వు స్ట్రాంగ్, నేను అమ్మాయిని అర్థం చేసుకో, నువ్వు కొంచెం నాకు ఇచ్చేసారా అని, గివప్ చేయరా అనేసి అడిగితే, అది ఎపిసోడ్లో వేయకుండా బిగ్ బాస్ లైవ్లో వేశారు. గివప్ చేసేయరా, నాకు ఇచ్చేయరా అన్నట్టుగా అడిగితే, అతను గివప్ చేసేయరా అని అడిగింది ఎపిసోడ్లో క్లారిటీగా వేశారు. ఏది
ఇది ఇలా ఈ పర్టికులర్ సీన్ వేస్తుంటే బాగుంటుంది. ఎపిసోడ్ ఏం వేస్తారంటే ఆట అంతా అయిపోయిన సారీ రా అని కూర్చుంటాడు. ఇది సారీ రా నేను అవ్వాలనుకుంటున్నారా, అప్పుడు ఒక రోజులోనే పోయింది కదా అది అనేసి క్లారిటీ వేస్తాడు. ఇక్కడ అడిగింది ఏదైతే ఉంది చూసారా, అది అత్యంత దారుణం మామ. ఎంత కాంట్రడిక్టింగ్ పాయింట్ ఈ రోజుకి దానికి. చూడండి, ఈరోజు ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడు కంటెంటర్ అయినా నువ్వు ఆడాలి గెలవాలని నేను కోరుకుంటానంటే, మరి మొన్న వీక్లో కోరుకోలేదే అంటే ఏంటి? ఓహో, మీరు లేనప్పుడు ఆడాలి గెలవాలనుకుంటారా? ఇట్స్ ఓకే. తనుజ గారు లేనప్పుడు అతను ఆడాలి గెలవాలనుకుంటారు ఫ్రెండ్ కాబట్టి. కానీ తనుజ గారు ఉంటే ఆడాలి ఓడాలి, నా కోసం ఆడాలి, నన్ను గెలిపించాలి అనుకుంటారు. ఎందుకంటే క్యాప్టెన్సీగా ఆడాలి గెలవాలన్నప్పుడు ఆ రౌండ్లో ఇద్దరున్నప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేసి బెగ్గింగ్ చేసి నువ్వు నాకు ఇచ్చేరా అమ్మాయిని అడిగినప్పుడు ఈ పాయింట్ ఎలా కాంట్రడిక్టింగ్ కాకుండా ఉంటుంది? దాన్ని మళ్ళీ ఆవిడ నాకు సార్ దగ్గర డిఫెండ్ చేసుకున్నప్పుడు, అదే శ్రీజ దగ్గర డిఫెండ్ చేసుకున్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటంటే, డబ్బులు ఇచ్చాను అడిగితే తప్పేంటంటే, మాధురి కూడా అవును డబ్బులు ఇచ్చావు అడిగితే తప్పేంటని తుప్పాస్ పాయింట్లు చెప్తారు. నేను ఇందాక చెప్పిన పాయింటే, వేరే వాడు కారు కొనుక్కుంటాడు 20 లక్షల కారు అని నేను 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ కారు నాదే అయిపోద్దా? కంటెండర్ చేయగానే క్యాప్టెన్షిప్ ఇవిడ అయిపోద్దా? కంటెండర్ చేసింది ఎందుకో అడకదన్నాడికి అతను ఆడి గెలవడానికే కదా. ఇది తుప్పాస్ లాజిక్, ఇది దారుణమైన లాజిక్. గెలపాలనేసి ఏదో పెద్ద పాయింట్లో తీసుకొని వచ్చారు. ఇంకా ఒక తుప్పాస్ దారుణమైన పాయింట్ ఏంటంటే, దీంట్లోనే ఇతనికి ఈవిడ సపోర్ట్ చేసింది. ఎప్పుడు గెలవాలని ఈవిడ కోరుకుంటుంది, ఎప్పుడు గెలవాలని నువ్వు గెలవాలని కోరుకుంటాను. కానీ నా విషయంలో కూడా అతనికి అలాగే ఉంటే బాగుంటుంది సార్, కానీ అతనికి అది లేకుండా దివ్యకి సపోర్ట్ చేశారనే పాయింట్ తీసుకొచ్చింది. ఎలా సపోర్ట్ చేస్తాడు దివ్యకి? మనిషి ఉన్నోడు కూడా సపోర్ట్ చేస్తారా తనుజ గారికి? ఈ పర్టికులర్ మాటలు ఆవిడ నోట్లో నుంచి వచ్చిన తర్వాత ఏమన్నారు? నేను లైవ్ చూశాను మామ, నేను ఏది ఊరికే అన్నాను. లైవ్లో ఆవిడ ఏమంటారు తెలుసా, నువ్వు మనుషులు వాడుకుంటావు అనే మాట ఇమాన్యుల్ అన్నది ఆవిడ. ఆ మాట అన్నదాన్ని ఎపిసోడ్ లేదా, ఆ మాట కూడా యాడ్ చేశారు. ఆయన పాయింట్లు, లాజికల్ పాయింట్లు 2 రీజన్స్ ఒక రకంగా ఉన్నాయి. ఒక రీజన్ బాగాలేదు, నేనే యాక్సెప్ట్ చేస్తాను. నామినేషన్లో నువ్వు మనుషులు వాడుకుంటావు, నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదంటే, మనిషి కడుపు కూడుతున్నోడు ఎవడైనా నేను సపోర్ట్ చేసిన తర్వాత సపోర్ట్ చేయలేదు మహాప్రభు అని నాకు సార్ దగ్గర ఆడియన్స్లో, ఆ తర్వాత బాత్రూంలో, ఆ తర్వాత నామినేషన్ పాయింట్లు చెప్పేటప్పుడు మాట్లాడితే ఎవరైనా మళ్ళీ సపోర్ట్ చేస్తారా ఈ పర్టికులర్ వారం? అది కూడా టాస్క్కు ముందు కానీ టాస్క్ జరిగేటప్పుడు కానీ నాకు సపోర్ట్ చేయమని అడగకుండా ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అడిగిన ఈ రామునే, అడిగిన నిఖిలే ఎవరు సపోర్ట్ చేయలే ఆవిడకి, అడిగిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయలే. అలాంటిది అడగకుండానే ఎలా సపోర్ట్ చేస్తారు? అది కూడా ఈ పర్టికులర్ వారం నువ్వు నాకు సపోర్టే చేయలేదు ఎప్పుడు అన్న ఆవిడకి, నువ్వు మనుషులు వాడుకుంటావు అన్న ఆవిడకి. ఇమాన్యుల్ ఏమి మనిషి కాదా? ఇమాన్యుల్కి ఏమి మాటలు పడవా? ఇమాన్యుల్కి ఏమి బుర్ర పనిచేయదా? ఏమో బాధపడ్డా? అంటే ఇంక 24 గంటలు నువ్వు ఎన్ని అన్నా కూడా సపోర్ట్ చేస్తారా? నువ్వు అడగకుండానే దివ్య వచ్చి అడిగింది, సపోర్ట్ చేశాడు. దాంట్లో తప్పేంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవిడ? ఎట్లాంటి తుప్పాస్ పాయింట్లు పెడుతున్నారు ఇక్కడ? నేను ఎందుకు తప్పు పడుతున్నాను అంటే, ఈ చిన్న పాయింట్ కింద తప్పు పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ తన నుంచి ఇంత సిల్లీ పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. వెరీ సిల్లీ పాయింట్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇది అయిపోయిందా? ఇమాన్యుల్ ఏం చెప్పాడంటే, సార్ అదే లేపేస్తారులే, దివ్య కంటే దివ్య వచ్చి అడిగింది సార్, అందుకని చేశాను సార్. తను సపోర్ట్ చేయలేదనేసి క్లియర్గా నన్ను అంటుంటే మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తాను సార్ అన్న మాట సూపర్ అనిపించింది. ఈ పర్టికులర్ పాయింట్ నాకు ఇమాన్యుల్ చూసి పాపం అనిపించింది ఏంటంటే, అరే సపోర్ట్ చేసినా కూడా చేయలేదన్న వ్యక్తి తర్వాత మళ్ళీ చేయకపోతే మళ్ళీ వచ్చి నాకు సపోర్ట్ చేయలేదని మళ్ళీ నామినేట్ చేస్తూ, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని అంటూనే సపోర్ట్ చేయలేదని నామినేట్ చేస్తున్నారు ఆవిడ. నాకు అర్థమే కావట్లా ఏంటి ఆ లాజిక్ అని. నాకు అక్కడ ఇమాన్యుల్ చూసి పాపం ఏంట్రా సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఈ రకంగా విషయం ఇప్పించుకుని దానికి రీజన్స్ ఏదైతే చెప్తుంది. ఈ ఇమాన్యుల్ ఎంత ఇదంటే ఆవిడకి ఎంత వాల్యూ ఇచ్చారని నాకు అనిపిస్తుంది అంటే, అందరికీ చూసే ప్రపంచం అందరికీ ఆవిడ రిక్వెస్ట్ చేసి బెగ్గింగ్ చేశారు, నాకు ఇచ్చారే, నాకు అమ్మాయిని అనే మాట ఇమాన్యుల్ ముందే వాడారు. అది తీసుకొని రావట్లేదు ఇమాన్యుల్ ఇప్పటికీ. నువ్వు అన్నావు కదా నా ముందు, నన్ను వదిలేసుకో క్యాప్టెన్సీ అన్నావు సపోర్ట్ చేయలేదనేసి, ఏంటి నువ్వు నన్ను వదిలేసుకోమని ఎట్లా అంటావు అనే పాయింట్ లాగలేకపోతున్నావు. అది తీసుకురాకుండా ఉంటున్నాడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. పాప అనిపిస్తుంది. తీసుకొని వస్తే అతను ఆ పాయింట్ మీద కూడా స్ట్రాంగ్గా మాడచ్చు. అది ఎందుకులే నాతో చెప్పిన మాట, ఒంటరిగా చెప్పిన మాట తీసుకొని రాకూడదు అనేసి వదిలేస్తున్నాడు. అది బాగా అనిపిస్తుంది ఇమాన్యుల్ది. అయిపోయింది, ఇది అయిపోయిందమ్మా, ఇది అయిపోయిందమ్మా. తర్వాత సరికి సరే ఇద్దరికి క్లారిటీ ఉంది, దట్స్ గుడ్. ఇక్కడ నాకు సార్ వాళ్ళ బిగ్ బాస్ టీం వాళ్ళ క్లారిటీ అండ్ వాళ్ళ హైలైట్ ఏంటంటే, వీళ్ళు ఇది ఎక్స్టెండ్ చేయిస్తే తర్వాత గొడవలు అవ్వేమో అనుకోని ఇక్కడ క్లారిటీ వస్తుందేమో, క్లియర్ అవుతుందేమో అనేసి సరే ఇద్దరికి క్లారిటీ ఉందని వదిలేశారు. తర్వాత మళ్ళీ కొట్టుకోండి అని. అది బాగా అనిపిస్తుంది. ఎప్పుడు నామినేషన్ అప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఫైట్ చేసుకోవచ్చు అనేసి దీనికి క్లారిటీ ఇవ్వాలని అనుకోవాలి. వీళ్ళిద్దరి మీద రైవల్ కంటిన్యూ చేయించాలనేసి అనుకుంటున్నారు. తర్వాత వచ్చేసరికి సంజన గారు తనుజ గారికి ఇచ్చారు. ఏమని చెప్పారంటే, తనుజ రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇష్యూలు ఏం చూసారా, ఆ ఇష్యూలు రిలేటెడ్గా వాటి రిలేటెడ్గా ఇచ్చారు. అయిపోయింది. నెక్స్ట్ రీతు చౌదరి గారు సేఫ్ అయ్యారు. రీతు చౌదరి గారు ఏడ్చారు. ఆ తర్వాత క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేశారు. ఇది మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది అవుతుంది, ఎందుకంటే అది క్యూట్గా మాట్లాడేది పెద్దగా న్యాచురల్గా లేదు. ఆ తర్వాత సరే గ్యాప్లో రాము తనుజ గారిని బతులాడుతుండ్రు. ఏమంత కర్మ, అతను నామినేషన్ చేసేటప్పుడు సిల్లీ రీజన్స్తో ఫ్రెండ్ అని చెప్పి సుమన్ శెట్టి గారిది క్యాప్టెన్సీలో సుమన్ శెట్టి గారు బాగా చెప్పినా అతను బాగా చేసినా కూడా అతను క్యాప్టెన్సీగా బాగా చేయలేదని చెప్పడం, ఫ్రెండ్ నువ్వు నామినేషన్లో ఉంటే బాగుంటుంది అనేసి సిల్లీ తుప్పాస్ రీజన్ చెప్పి వరస్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేయడం. ఇప్పుడు అవతల వాళ్ళు వాళ్ళ కాళ్ళు వీళ్ళ చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది రామోదు నాకు అర్థమే కాల. బట్ ఈ వరస్ట్ థింగ్లోనే గుడ్ థింగ్ ఏంటంటే, పాపం తను వెళ్ళిపోతాడేమో తన లైఫ్ అనేసి మాట్లాడి ఆలోచించిన విధానం బాగా అనిపించింది. స్టిల్ వర్స్ట్ ఈజ్ వర్స్ట్.
కానీ కొంచెం అనిపించింది, అరే ఎంత వరస్ట్ అయినా సరే తప్పు చేశాడు అని తప్పుని యాక్సెప్ట్ చేసే దాంట్లో కూడా భారీగా యాక్సెప్ట్ చేశాడరా, తన కోసం ఈవిడ కాళ్ళు పట్టుకునేంతలో అంతే సేవ్ అయిన తర్వాత అని చేతులు పట్టుకునేంతలో రిక్వెస్ట్ చేసిన విధానం బాగుంది. స్టిల్ అతను ఆ రోజు నిలబడ్డ విధానం, ఆ రోజు వర్స్ట్ కాబట్టి ఈ రోజు కూడా వర్స్టే అనిపించింది. అది పక్కన పెడదాం. వచ్చింది బతిలాడిన విధానం చెప్తానండి. ఇక్కడ ఎంత లాజికల్, ఎంత కామెడీగా ఉందో. బతిలాడేటప్పుడు నా గేమ్ నన్ను ఆడనివ్వు రాము, ప్లీజ్ నువ్వు వద్దు, ప్లీజ్ నా వల్ల ఆలోచిస్తాను, నా వల్ల కాదు ఆలోచిస్తా, చిన్న పాయింట్తో నువ్వు నామినేట్ చేసి ఎలా అంటే ఎలా ఆలోచిస్తా అని చెప్తే రాము ప్లీజ్ అంటే తనుజ నా గేమ్ నన్ను ఆడనివ్వు, వద్దు రాము, ఆ బజర్ వాడమని. రాము అదే అగెనిస్ట్గా వాడద్దు, మన గౌరవాన్ని సేవ్ చేయి ప్లీజ్ అని, ఎందుకంటే మాధురి గారికి చేస్తారేమో అనే ఉద్దేశంతో. తర్వాత నిన్ను సపోర్ట్ చేస్తా ఫ్యూచర్లో అది ఇది అంటే తనుజ గారు ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తా అన్న వద్దు, నాకు సపోర్ట్ వద్దు వర్డ్స్ మాట్లాడడం కాదు, చూపించడం వేరు, వర్డ్స్ మాట్లాడడం వేరు, ఎప్పుడు చెప్పేటట్టు చెప్పారు. తర్వాత లాస్ట్ 2 గౌరవ్ అండ్ మాధురి గారు ఉండి వీళ్ళని ప్రమోషన్ కార్లో ఎక్కించి బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం తనుజ గారు అక్కడ థింక్ చేస్తున్నారు, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కామెంట్ డౌన్. ఏంటంటే సపరేట్ ఈవిడికి సపరేట్ రూలు, సపరేట్ ఇది ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఇమాన్యుయల్కి వచ్చినప్పుడు ఆ పవరాస్త్రాకి పవర్ ఏంటంటే వాళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరికి పవరాస్త్ర వాడతామని ముందే అడిగారు. ఆ తర్వాత ఓటింగ్లో ఎవరు లిస్టు ఎవరు హైయెస్ట్ అనేది చెప్పారు. ఇతను పవర్ వాడిన తర్వాత ఎప్పుడైనా నేను వెళ్ళొచ్చిన సీజన్లో రాజుకు వాడినప్పుడు అంతే, నా అంతకుముందు సీజన్స్లో నేను చూసిన వాటిలో ఏదైనా ఎలిమినేషన్ పవర్, సేవ్ చేసే పవర్ ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళిద్దరిలో ఎవరికి వాడతావు అనేది బ్రెయిన్ వాడడానికి ట్రై చేయాలి. వాళ్ళని ఆ స్పాట్లో, ఆ టైట్ స్పాట్లో, హీట్ మూమెంట్లో పెట్టడానికి ముందు చెప్పకుండా వాళ్ళిద్దరిని పెట్టి ఎవరికి సేవ్ చేస్తామని అడగడం అనేది దట్ ఈస్ అ ప్రాసెస్. ఫర్ ద ఫస్ట్ టైం వెరైటీగా వాళ్ళిద్దరు ఉంటే మాధురి గారు గౌరవ్ గారు కారులో షికారుకి బయటకు పోతే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు టీవీలో చూపించి డైరెక్ట్గా లెస్ ఓట్స్ మాధురి గారికి అని చెప్పడం, ఇదేంటిది సపరేట్ రూలు, తనుజ గారి దగ్గర పవర్ ఉన్నప్పుడు ఇంత సపరేట్గా ఏంటి, ఎవరికి లేనంత రూల్ పెట్టారేంటి, అంతా అయిపోయిన తర్వాత కదా పెట్టి ఆవిడ టైట్ పొజిషన్లో పెట్టి ఆవిడ డెసిషన్ ఏంటో తెలుసుకోవాలి. కానీ డైరెక్ట్గా తక్కువ ఓట్లు వచ్చింది మాధురి గారికి అంటే మాధురి గారికి తెలీదు ఆడియన్స్ ఓటుతో సేవ్ అయిన గౌరవ్ని పంపిస్తే బాగోదని, అదే తనుజ గారికి తెలుసుగా. దట్టు మాధురి గారు చెప్పున్నారు, స్టిల్ చెప్పున్నప్పటికీ నేను వెళ్ళిపోతాను నాకు బజర్ వాడొద్దని చెప్పాలి ఆవిడ, నేను వెళ్ళాలని ఉంది అనేసి క్లియర్గా చెప్తున్నారు తప్పించి వెళ్ళిపోతాను నాకు వాడొద్దు అన్నట్టు చెప్పినట్టు నేను చూడాలి. స్టిల్ అది చెప్పినా కూడా ఆవిడ ఆ సిచ్యువేషన్లో డెసిషన్ వేరే రకంగానే తీసుకున్న వాళ్ళు ఇద్దరిని నిలబెట్టుంటే. ఎందుకంటే అది డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, బాగోదు ఆవిడ వాడకపోతే బాగోదని, దాన్ని రానికుండా చేద్దామనో లేకుంటే మాధురి గారికి ఎక్కడ వాడతారో వాడితే గౌరవ్ వెళ్ళిపోతే గౌరవ్కి ఎక్కువ ఓట్లు వచ్చి వెళ్ళిపోతే ఈవిడికి ఏదైనా నెగిటివ్ వద్దని అనుకున్నారో లేకుంటే వాళ్ళ ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు. కానీ ఈ ఓట్స్ ఫస్ట్ రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరికీ చేసే ప్రాసెస్ లాగా చేయకుండా వెరైటీగా చేశారు. దీనికి మళ్ళీ వేరే చెప్తాను పవరాస్త్రాలకి వాటికి వీటికి వేరే, ఇది బజర్ కాబట్టి దీనికి ఇలాగే చేయాలనంటే నేనేం చెప్పలేను. ఇంతవరకు చూసిన దాన్ని బట్టి నేను జడ్జి చేస్తున్నా, దానికి ఏదైనా సపరేట్ రూల్ అంటే నువ్వు నాకు తెలియదు. ఇది చెప్పారు, ఇది చెప్పిన తర్వాత రాము వెళ్ళి మళ్ళీ కాళ్ళ మీద పడి భలే ఆనందపడ్డాడు. ఇది ఏంటంటే అతను కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ లీస్ట్ ఓట్లు మాధురి గారికే ఉన్నాయని తెలిసినప్పుడు గౌరవ్కి అగెనిస్ట్గా ఆవిడ వాడరు, ఎందుకంటే అది జనాల్లో కూడా బాగోదు కాబట్టి దట్ ఈస్ గుడ్ డెసిషన్ తీసుకున్నారు తనుజ గారు. అది వరకు నాకు బాగా అనిపించింది, ఎందుకంటే మాధురి గారు వాడొద్దని కూడా చెప్పినప్పటికీ స్టిల్ ఆవిడ వాడలేదు. ఒకసారి అనిపిస్తుంది కదా ఆవిడ చెప్పినా ఆవిడ పోవాలనుకునేది ఏంటి, నా ఇష్టం కదా అని ఫీలింగ్ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు, బజర్ కూడా ఉంది కదా అని ఓకే అనేసి వాడకుండా ఉండడం మంచిది. కానీ ఆ ఓట్స్ ముందే రివీల్ చేయడం బాగాలేదు. ఇతను చూసి ఏదో ఇతని కోసం చేసినట్టుగా వెళ్ళేసి బయటకు కాళ్ళ మీద పడ్డవి అన్నీ బాగుంది. ఏం చేస్తాను చెప్పండి, ఏదో రీజన్ చెప్పి ఏదో చేశాడు. లాస్ట్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత రాము ఫుల్ హ్యాపీ, చాలా ఫుల్ హ్యాపీ. నాకు సార్ వెళ్ళిన తర్వాత ఇది గోల్డెన్ బజర్ చూడండి, ఇది కూడా హైలైట్. ఈవిడికి వాడుకోవడానికి లేదని చెప్పడం నాకు అర్థం కాల, ఎందుకు వాడుకోకూడదు, మాధురి గారు అయితే మాధురి గారికి వాడుకోవచ్చు కదా, ఆవిడకి వాడుకోకూడదు అంట, మిగతా వాళ్ళకి వాడడానికి ఉంటుంది, తర్వాత అయినా వాడొచ్చు నీ ఇష్టం అని చెప్పారు. ఇంకా హైలైట్ అండి, ఎప్పుడు చెప్పరు ఇట్లాంటివి, ముందే వర్డ్స్ రివీల్ చేసి ఒకవేళ నువ్వు మాధురికి వాడితే ఆవిడ మాధురికి వాడతారని ఫిక్స్ అయిపోయినట్టున్నారు వాళ్ళు, మాధురికి వాడితే గౌరవ్ వెళ్ళిపోతాడు చూసుకో, గౌరవ్ వెళ్తాడని కూడా చెప్పారు. ఇంకా ఆవిడ వాడదలుచుకొని అయిపోయారు. సార్ బయటకు వెళ్ళిన తర్వాత గౌరవ్ బయటకు వచ్చాడు కారులో, మాధురి గారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేసే ఉంటామని, వెళ్ళిపోతానని ఎక్స్పెక్ట్ చేశాను సార్ అని రావాలని కూడా అనుకున్నాను సార్. మా ఆయన బర్త్డే ఉంది సార్, November 4th అంట బర్త్డే, అది కూడా చెప్పారు. ఏవి ప్లే చేసిన తర్వాత నైస్ జర్నీ అనుకున్నారు, లైఫ్ లాంగ్ మెమరీ సార్ ఇది అనేసి ఫీల్ అయిన తర్వాత గులాబీలు 3 ముళ్ళు 3 ఇవ్వాలి అని చెప్పగానే ఇక్కడ చెప్పిన రీజన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, బాగా అనిపించారు. ఎందుకంటే డెమాన్ పవన్ ఇందాకే ఆవిడకి నెగిటివ్గా ఒక విషయం ఇచ్చినప్పటికి కూడా అది మనసులో పెట్టుకోకుండా ఆవిడ డెమాన్ పవన్కి కూడా గులాబీ ఇవ్వడం, మంచి వ్యక్తులు అని చెప్పడం, సూపర్ సార్ అని చెప్పడం, తనుజ గారికి అనుకోకుండా క్లోజ్ అయింది సార్,
అసలు తనుజ గారి విషయంలో నాకు సార్ తనుజ ఏం ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ అర్థమైందనమాట, ఆవిడ వెళ్తాననేసి ఫిక్స్ అయినట్టున్నారు, బజర్ వాడొద్దని చెప్పినట్టున్నారు అని మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత సరే అనుకోకుండా క్లోజ్ అయింది సార్, తను రాక్షసి కానీ చాలా మంచిది సార్ అని వీళ్ళు క్లోజ్ అయిపోయారులేండి. ఈ మధ్య ఫేక్ బాండింగ్ లాగా నాకు ఇనిషియల్ డేస్లో అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంకా మనం ఏం చేయలేం, లాంగ్ టర్మ్లో ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు అది ఫేక్ బాండింగ్ అనుకోవడానికి లేదు కాబట్టి ఇంకా నేను వదిలేసిన. స్టార్టింగ్లో అయితే ఫేక్ బాండింగే, ఆవిడ పెట్టుకున్నది కూడా ఫేక్ బాండింగ్ లాగా పెట్టుకున్నారు, ఆవిడని చూసి భయపడే పెట్టుకున్నారు, అది క్లియర్గా కనపడింది. రాను క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు తన తప్పు అసలు లేదు సార్, ఏంటి నవ్వుతున్నాం అంటే తన తప్పు లేదనేసి చెప్పేసింది. ఎందుకంటే ఇతను ఆవిడే ముందు చెప్తున్నాను, బజర్ విషయంలో ఆవిడ తప్పేం లేదు. నేను మధ్యాహ్నం ప్రోమోలో చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. తట్టు ఏంటంటే ఆవిడే నామినేట్ చేసింది కాబట్టి ఆ రీజన్ ఏదైనా అక్కడ చేయాల్సి వచ్చింది. ఆ బజర్ వచ్చినప్పుడు, ఒక పవర్ వచ్చినప్పుడు నామినేట్ చేయాలన్నప్పుడు నామినేట్ చేసిన వ్యక్తిని సేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ బజర్ విషయంలో ఆవిడ తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చరికి గులాబీలు ముగ్గురికి ఇవ్వాలంటే మాధురి గారు ఫస్ట్ రోజు నా బంగారం తనుజ గారికి అని చెప్పి, షీఈస్ వెరీ స్వీట్ సార్, తనుజ యాక్ట్ చేయట్లేదు సార్, తనలాగే ఉంటుంది సార్, షీ సో స్వీట్ అండ్ ఎమోషనల్ అనేసి పాజిటివ్గా మంచిగా చెప్పారు వాళ్ళ రిలేషన్ తగ్గట్టుగానే. నెక్స్ట్ మాధురి కళ్యాణ్ సార్ మాస్క్ లేకుండా ఆడుతున్న జెన్యూన్గా ఆడుతున్నాడు సార్ అండ్ డెమాన్ కూడా తను కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్. ఇక్కడ నాకు బాగా నచ్చింది, నెగిటివ్ ఉన్నప్పటికీ ఇప్పుడే ఇచ్చినప్పటికీ ప్లస్ వీళ్ళిద్దరితో ఫస్ట్ పడకపోయినా కూడా ఆవిడ పాజిటివ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. తర్వాత ముళ్ళు వచ్చి మాధురి గారికి భరణి గారికి ఇస్తూ చెప్పిన రీజన్స్ ఏదైతున్నాయో ఆవిడ ఏమి వెనకాడుకోకుండా స్ట్రాంగ్గా చెప్పారండి. 100% ఫేక్ అంటే ఈ మనిషే సార్, ఇంకెవరు లేరు. మాస్క్తో ఆయనే అందరూ బ్యాక్ పిచ్చింగ్ చేస్తే ఈయన డైరెక్ట్గా వచ్చి పొడి చేస్తారు సార్ అండ్ ఈయన హౌస్లో ఉండటానికి కూడా ఎలిజిబుల్ కాదు సార్ అని చాలా గట్టిగా ఇస్తే దివ్య గారికి కూడా సేమ్ రీజన్, ఆవిడ ఆయన కోసం ఏమన్నట్టుంది, పక్కన వాళ్ళ దాంట్లో దూరస్తారు అది అనేసి సేమ్ రీజన్తో ఇచ్చిన తర్వాత ఇంకెవరు లేదు సార్, మూడోది ఇవ్వడానికి లేదని ఆపేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మాధురి గారు తనుజ అలగొద్దు ఇక్కడ ఎవరు బుజ్జగించి భోజనం పెట్టరంటే భరణి గారి సేఫ్ గేమ్ అంటే ఏంటంటే ఇవే పాపం, మంచితనము సేఫ్ గేమ్ ఇప్పుడే కదా అంత సీరియస్గా ఇచ్చిపోయారు, అంత సీరియస్గా మాట్లాడిపోతే ఇక్కడ ఎవరు పెట్టరా ఆవిడకి అనేసి నవ్వుతూ ఆవిడతో ఇంట్రాక్షన్ చేస్తున్నారు. అంటే మనసులో ఏమి లేదు భరణి గారికి అని అనుకోవాలనో లేకుంటే ఏంటో స్ట్రాంగ్గా ఉండలేరండి. మనిషి కూడా మంచోడు లాగా ఉన్నారు ఆయన, స్టిల్ ఇవే సేఫ్ గేమ్లు అనిపిస్తాయి. ఆ రోజు మనిషి వెళ్ళిపోయేటప్పుడు చెప్పినవి కూడా అన్ని పాజిటివ్గా తీసేసుకుంటారు, పానీ లేనేసి బాగా మాట్లాడతారు. అవి చూడడానికి ఏరా కోపమే రాదా, సేఫ్ గేమ్ ఇదిని అని అనిపిస్తుంది జనాలకు కూడా. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు నువ్వు వేడిస్తే నాకు వచ్చాక బాగుపడదు, నువ్వే విన్నర్ అవ్వాలి అనేసి స్ట్రిక్ట్గా గట్టిగా చెప్పొచ్చింది. ఎందుకంటే ఫస్ట్లో ఈవిడ వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో తనుజ గారికి మంచి ఓటింగ్ పడడం చూసి వచ్చారు కాబట్టి అదే ఒపీనియన్ మీద ఉన్నారు. ఆవిడ గెలుస్తారని ఈవిడికి తెలుసు, అంటే ఓటింగ్ ఎక్కువ ఉండింది కదా వెళ్ళేటప్పుడని, నువ్వు విన్నర్గా చూడాలని ఉంది, నువ్వు ఏడవకుండా ఉండాలి, ఏడిస్తే ఒప్పుకొని అది అనేసి చెప్పేసి వచ్చారు. ఇంకా హైలైట్ ఏమనిపిస్తుందంటే ఈ టాస్క్లో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఏమేమి వదిలేశారంటే సార్ తనుజ గారికి యాక్చువల్గా అన్ఫేర్ జరిగింది, అన్యాయం జరిగింది. క్యాప్టెన్సీలో దివ్య గారు గెలవాల్సింది, అది టై అవ్వాల్సింది. అక్కడ రాము మిస్టేక్ చేశాడు సంచాలకుగా, అన్నీ జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఆ పాయింట్ తీసుకురాలి. అండ్ నేను ఇందాక చెప్పిన టీ విషయంలో ఇర్రేషనల్ మేనేజర్ అన్నప్పుడు ఆవిడకి టీ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పినట్టుగా తనుజ రీతు వెళ్ళి డిమాండ్ పవన్కి చెప్పింది. ఇలాంటి పాయింట్స్ ఎక్కడ టచ్ చేయాలి, నెగిటివ్ పాయింట్స్ ఏం టచ్ చేయాలి. ఇలా కొన్ని పాయింట్స్ అయితే వదిలేశారు. ఈ వీక్లో జరిగిన కొన్ని పాయింట్స్ దివ్య గారు గొడవ వదిలేశారు, దివ్య గారు నోరు జారి మాట్లాడింది గౌరవతో వదిలేశారు, ఇలాంటివి వదిలేశారు. మనం ఏమీ చేయలేం, కొన్ని అయితే గట్టిగా వదిలేశారు. అది వదిలేకుండా మాట్లాడుంటే బాగుండని నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్, నా ఒపీనియన్ నేను చెప్పా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ, బై. సబ్స్క్రైబ్ చేయండి, 9 lakhs సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. తర్వాత రీల్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.